ఫుల్ బైబిల్ ఉండాలి. చెప్పిండ్రు అందరూ బైబిల్ ఎత్తండి, బైబిల్ పైకి ఇలాగా అట్లా అలాగా మనస్ఫూర్తిగా ఎత్తాలి. ఇట్లా ఎత్తితే దేవుడు నేను సమానం అట. ఇట్లా ఎత్తితే దేవుడు నాకంటే గొప్ప. ప్రభు గొప్పడు కదా. ప్రేయస్ అలా వస్తుంది. బైబిల్ తేనే గోడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనే గోడు, ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. రోజులకు వచ్చినటువంటి స్టాండర్డ్ మన వచ్చులకు వచ్చినటువంటి విశాఖపట్నం నుంచి వ్యవసాయకులు శ్యామన్న గారు వచ్చి దేవునికి వాక్యం మనకు అందిస్తారు. రఘులను కూడా రావాలి, మార్గ మధ్యలో ఉన్నారు, వస్తున్నారు. దేవునికి మాటలు మీరు పరిశుద్ధ గ్రంథముల నుండి దినము దేవుడు మనతో మాట్లాడాలన్న కీర్తన గ్రంథము 111వ అధ్యాయం. కీర్తన గ్రంథము 111వ అధ్యాయం. ఒకటి నుండి 5 అధ్యాయం చదవాలి, సమయం చాలదు. అధ్యాయం అంతా చదువుదాం. ఆ 10 వచనాలే కదా. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. ప్రతి వచనము అర్థం చేసుకొని బిగ్గరగా దేవుని మహిమాత్రమే చదవండి. నోట్లో గురుకొక్కండి. మీరు ఇంట్లో మెల్లిగా మాట్లాడుకుని మెల్లిగా చదువుకోండి. దేవుని సమాజంగా వచ్చినప్పుడు నీ నోరు బాగా తెరువము. లడ్డు పెట్టేవాడు పెద్ద లడ్డు, ఎంత పెద్ద లడ్డు పెడితే అంత నోరు ఎక్కువ తెరుస్తాం. అలాగే జుట్టు తేలిలే కదా విలువ ఆ దేవుని వాక్యము మనం బాగా తెరిచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధ్యానించుకుంటూ చదవాలి దేవుని మహిమార్థమే. అప్పుడు ప్రభు మనకి ఆ వాక్యం యొక్క సారాంశం మనకు అర్థం అవుతుంది. దానిలో మనం ఎదుగుతాము, దీవించబడతాం. 111వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, 3వ వచనం మళ్ళీ నేను చదువుతాను, 4వ వచనం మీరు చదవండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సమాజంలో పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మళ్ళా ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును.
ఏడవ వచనం, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యము ఉండనిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. మరలా యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము అందరము కలిసి చదువుకుందాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. మరలా చివరిలో ఉంది 3వ వచనంలో మధ్యలో ఉంది యాకోబు దేవుని మందిరము. అది చదువుకుందాం. అది ఒక్కటే. యాకోబు దేవుని మందిరములకు, యెహోవా పర్వతములకు మనము వెళ్ళుదాము రండి. మరలా కొత్త నిబంధనలు యేసు ప్రభు వారు ఇచ్చిన మాట, మనుషుల మాట కాదు. యేసు ప్రభు వారు స్వయాన్ని లోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చిన మాట. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 17వ వచనము. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 17వ వచనము అందరము కలిసి చదువుకుందాం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్త అన్యజనులకి ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి లేదా? చాలండి, మనకు అక్కర్లేదు. దేవుని మందిరమే కావాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి. ప్రభువా నాతో మాట్లాడినని మనసులో అనుకోండి, ప్రార్థనలో ఉండండి. మా సృష్టికర్త అయిన, మా రక్షకుడైన మా యేసు ప్రభువా, నీకు వేలాది వందనాల స్థితులు చెల్లించుకొనిచ్చిన నీకు దూరస్థులము, ప్రభువాని పిలవడానికి కూడా యోగ్యత లేని అయోగ్యులము, అన్యులము, పరవాసులము, దేవుని కాని వాటిని పూజించి నిర్దేవులమై దేవునింటికి దేవునికి దూరస్తులుగా ఉన్నవారు. అలాంటి మమ్మల్ని, నన్ను నీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శిలువ కార్యం ద్వారా సమీపస్తులుగా చేసి, నీ పరిశుద్ధ రక్తం ద్వారా, నీ శిలువ మరణ పునరుద్ధాన శక్తి ద్వారా మమ్మల్ని రక్షించుకొని నీ ఇంటికి నడిపించారు. ఈ ప్రాంతంలో నీ ప్రజలను బట్టి నీకు వందనాలు, నీ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను ఆరాధించి పూజించి నిన్ను మైపరుచుకుంటున్నా. మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. అల్పుణ్ణి, అయోగ్యుని, మట్టి మాత్రుని, మానవ స్వరము దేనికి పనికిరాదు. మానవులము గట్టి పువ్వు వంటి వాడము. యేసుప్రభువా, పరలోకం నుండి నీ స్వరాన్ని వినిపించండి. నీ మెలనైన స్వరము, మధురగల స్వరము, గంభీరగల స్వరము ప్రభా, స్వరాన్ని మాతో మాట్లాడండి. తీసుకొచ్చిన వారందరి బట్టి నీకు వందనాలు. ఎవరెవరు ఏ ఆశ కలిగి వచ్చారో ప్రభా, దుప్పి నీటి వాగు కొరకు ఎదురు చూస్తున్నట్టు మేము నీ కొరకు చూస్తున్నాం. మాకు జీవజలములు దయచేయండి, జీవాహారం దయచేయండి, నీ వాక్యమైన జీవం మాకు దయచేయండి. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి, ఈ ప్రాంత ప్రజలు అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు, రక్షించే దేవుడు, రానున్న దేవుడు, మా కొరకు త్వరలో రానున్న దేవుడు. ప్రభా, మీరు మాట్లాడమని అనుకుంటున్నాను. మీరు మాట్లాడితే మీరు రక్షిస్తారు, మీరు సహాయం చేస్తారు. మీరే మాట్లాడమని, ఈ సంఘానికి ఏది అవసరమో, ఇక్కడ ప్రజలకు ఏది అవసరమో అది దయచేయమని, నన్ను పూర్తిగా సిలువ చాటున దాచించి యేసు ప్రభు వారే చూచే ప్రజలుగా సహాయం చేయమని మీరు మా మధ్య ఉన్నారని నేను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన 111. ఎవరైనా మంచి వాక్యం చదివేవాళ్ళు ఎవరు? మీరు వాళ్ళ దగ్గర నుంచి నేను రెఫరెన్స్ చెప్తాను, వాళ్ళు చదవండి. గట్టిగా చదవాలి, గట్టిగా. 111వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞతలు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఎవరు చెప్తున్నారండి? సామాన్యమైన మానవులా? ఈ కీర్తన గ్రంథంలో అనేక చోట్ల
యెహోవాను స్తుతించుడని మొదలుపెట్టి చివరిలో ఎట్లా ఉంటుందని యెహోవాను స్తుతించుడి. మొదలు పెట్టడం స్తుతించడము, ముగించడము స్తుతించడము. మనుషులమైన మనము స్వనుగులతో మొదలు పెడతాము, గుణుగులతో ముగిస్తాం. మనం సొనుగులతో ముగిస్తాం, మన ఇంట్లో గుణుగులతో ముగిస్తాం. అట్లా ఉండకూడదు క్రైస్తవుడు. దావీదు మహారాజు ఎవరైనా కీర్తనలు యెహోవాను స్తుతించడని చెప్పే వ్యక్తి ఎవరు? మామూలు సామాన్యమైన వాడా? మహారాజు ఎందుకు చెప్తున్నానంటే, 2 రాష్ట్రాలకి సీఎం అవుతాడా ఎవరైనా? తెలంగాణకి ఆంధ్రాకి సీఎం అవుతారా ఎవరైనా? అయినా సరే మీరు ఒప్పుకోరు. 2 రాష్ట్రాలకి తెలంగాణ సీఎం అయితే ఒప్పుకోరు కదా. ఏదో ఒక రాష్ట్రానికి సీఎం అవ్వాలి. దావీదు మహారాజు 2 రాజ్యాలకి రాజు. తెలుసా మీకు? 2 రాజ్యాలకి రాజు. సొలొమోను తర్వాత 2గా విడిపోయింది యెరొబోము టైంలో. ఎందుకు మహారాజు అని చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలకి యూదా జనాంగానికి 2 రాజ్యాలకి రాజాధిపతి ఆయన. అంతేకాకుండా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? రాజ నగరంలో నుంచి వచ్చాడా? రాజ కుటుంబంలో వచ్చాడా? రాజవంశం నుంచి వచ్చాడా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెల దొడ్డిలో నుంచి గొర్రెలు కాసుకుంటూ నేర్చుకున్నాడు. గొర్రెలు కాసేవాడు దేవుని ప్రజలు ఎట్లా కాయాలో తెలుస్తుంది. గొర్రెలకు మంచి కాపరి అని చెప్పాడు. ఎవరు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఎవరు చెప్పారు? దావీదు మహారాజు. ఎందుకు దావీదు మహారాజు గురించి నేను చెప్తున్నానంటే, నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు. నా గురించి నేను చెప్పుకుంటే ఏమవుద్ది? పాపమే ఉంటుంది. దేవుని వాక్యం చెప్పాలి, దైవజనుల గురించి చెప్పాలి, దేవుని యొక్క హృదయానుసారం చెప్పాలి. దావీదు దేవుడి హృదయానుసారుడు. ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో ప్రభు చిత్తంలో తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఆయన దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు. దావీదు మహారాజు ఎవరిని స్తుతించడం నేర్చుకున్నాడండి? తన సృష్టికర్త, తన రక్షక, తను నడిపించిన ఆ ప్రభువుని తెలుసుకున్నాడు, స్తుతించాడు. అందుకే కీర్తనలు చాలా మంది ఏముంటాయి, ఎలా ఉంటాయండి? యెహోవాను స్తుతించుడి, చివరిలో కూడా యెహోవాను. మీరు మర్చిపోకండి, 3 రకాల దేవుణ్ణి ఉంటుంది. 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రార్థన ఉంటుంది. అందరికీ తెలుసు, మనం చెప్పాను. ప్రార్థన ఏంటి? సోమవారం నుంచి శనివారం నైట్ వరకు చేయొచ్చు. ఆదివారం ఏం చేయాలి? మన దేవునికి ఎందుకు రావాలి? ఆలయానికి ఎందుకు రావాలి? మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం రోజు 4 సార్లు. ప్రభు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అందులో ఉప్పు కావాలి, సాంబార్ కావాలి, ఇంకా మటన్ కావాలి, బిర్యానీ కావాలి, పిల్లలకి ఉద్యోగం కావాలి, బంగారం కావాలి, 2 వజ్రాలు కావాలి, వస్త్రాలు కావాలి. ఇవన్నీ ప్రార్థన చేస్తాం. ప్రభు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన అంటాడు. అయ్యి కాదండి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ప్రియులారా, ఈ లోకం శాశ్వతం కాదు. ఎంత ఉన్నా సరే 80 సంవత్సరాలు, మహా అయితే 90 సంవత్సరాలు బతుకుతాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం? మన సృష్టికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు వారు యేసుప్రభుని అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటారు. అసలైన కళ మన కళ అంతా 7 స్కూల్లో చూపిస్తాడు ఈ లోకం ఎట్లా జీవించమనేది. ప్రియులారా, మన బతుకు ఈ లోకంతో మట్టికు కాదు, ఆత్మతో దయచేసి దీనికి వెళ్ళాలి. అందువలన ఆదివారం ఏం చేయాలి? 3 రకాలు ఉంటాయి ఆదివారం. 3 రకాలు ఉంటాయి ఆదివారం. ప్రార్థన ఉండదు ఆదివారం. నేర్చుకుని తెల్లారి 4 గంటలు వేసి దేవుడు మోకాళ్ళకి వెళ్ళి దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించడం అంటే ఏంటి? దేవుడు ఏమేమి ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన ప్రభువు ఆయన విరిగిన హృదయంలో నివసిస్తాడు. ఆయన ఏమై ఉన్నాడో అది ఆయన మహింపరచడం. స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావం ఎవరికండి? ఇక్కడ నిలబడినాడు పాస్టర్, యాక్టర్, డాక్టర్గా, మనుషులుగా ఎవరిని మహింపరచకండి దయచేసి. ఎక్కడ? సమాజంలో, దేవుని ఆలయంలో, మీ ఇంట్లో మీరు మీ భర్తలో మీ భార్యలో చూసుకోండి. నన్ను గణపరచువారని ఆయన గణపరచాలి. ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టిన మన సృష్టికర్త, మన దేవుడు, మన రక్షకుడు. ఇంకోటి తెలుసు, ఆయన మన ప్రాణప్రియుడు. ఇంకొకటి ఆయన ఎవరు? మన పరలోకపు తండ్రి. మొట్టమొదటి ఆయన ఎవరు? మన దేవుడు. రెండోది ఏమిటి? ఆయన మన సృష్టికర్త, ఆయన మనం సృష్టించాడు కదా. మూడోది
ఆయన ఎవరు? మన రక్షకుడు, మన ప్రభువు, మన స్నేహితుడు. ఇంకొకటి ఎవరండి? ఆయన మన తండ్రి. ఎవరైనా పిల్లగలరా? దేవుని మా పరలోకమున్న తండ్రి అని ఎవరైనా పిల్లగలరా? ప్రపంచంలో పిల్లలు ఎవరు లెక్కండి. లేస్తే బయటికి వెళ్ళిపోండి అంతే. దేవుని వాక్యం వైపు వింటున్నాం. ఆ దేవుడు మన పరలోకపు తండ్రి. ఎవరు ప్రపంచంలో మా పరలోకమున్న తండ్రి, మై హెవెన్లీ ఫాదర్ అని పిలగలరా? ఒక్క దేవుని బిడ్డలే. నామకార్థ క్రైస్తవులు కూడా పిల్లలేరు. రక్షణ పొందిన వారు, ఆ తండ్రి యొక్క ప్రేమ చూచిన వారు, ఆ యొక్క కాపరి యొక్క తత్వంలోకి వచ్చిన వారే మా పరలోకపు తండ్రి. ఆయన ఎవరండి మనకి? మన దేవుడు కదండి. ఇంకొకటి ఆయన ఎవరు మనకి? సృష్టికర్త. 3 మన ప్రభువు. తోమ అన్నాడు ప్రభువా, నా ప్రభువా అన్నాడు అప్పుడు లేచిన తర్వాత. అంతకుముందు యేసు ప్రభు అని తెలుసు. 4వది ఆయన మన రక్షకుడు. 5వది మన తండ్రి, పరలోక తండ్రి, మన స్నేహితుడు. మర్చిపోకండి. ఆయన్ని మనం ఏం చేయాలి? ఆయన మహిమపరచాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి. గత జన్మలో మనల్ని కాపాడిన దేవుడు. మనల్ని కాపాడే కాకుండా మన కుటుంబాన్ని కాపాడాడు. మన కుటుంబాన్ని కాపాడాడు. ఈ ప్రాంతంలో 40 సంవత్సరాలు అయిందట సంఘం స్థాపించదని. పూర్వం 40 ఈ సంఘం స్థాపించినప్పుడు ఎవరున్నారు ఇక్కడ? చెయ్యొద్దండి. ఈ సంఘం స్థాపించినప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఆ ముందు వచ్చినట్టు ప్రెసిడెంట్ చెప్పింది ఆ మహాతల్లి, ఆ మార్త మరియో. మార్త అంటే విస్తార మీద పనులు పెట్టుకుని, మరి అయితే ప్రభుని ఆరాధిస్తారు. మనం మర్యాద జీవితం కలిగి ఉండాలి. దేవుడు దీవించింది కాక ఆ దినాల్లో ఉన్న కార్యాలు నువ్వు చెప్పాలి. చివరిలో అమ్మ తల్లి సాక్ష్యం చెప్పాలి. 40 సంవత్సరములు అయింది ఇక్కడ దేవుని మందిరం కట్టి కదండి. ఆయన మహిమపరుద్దాం, ఆయన గణపరుద్దాం. ఆయన మనం రక్షించుకున్నాడు. ఇక్కడ సంఘాన్ని కట్టడానికి ఆయన రక్తం కాల్చాడు శిలువ మీద. మనల్ని ఎట్లా కొనుక్కున్నాడండి? రైట్. మొదటి పేతురు రాసిన పత్రిక. ఆయన మన సంఘంగా కట్టడానికి ఏం చేశాడు? డబ్బు ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? ఇంకేమైనా ఇచ్చాడా? ఆ స్థలాన్ని ఇచ్చాడా? ఏమి ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను నన్ను? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. 18, 19 చదవండి. గొర్రె యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డ వారు మనము. ఆయన శిలువలో రక్తం ఎందుకు కాల్చాడంటే మానవులు జీవించడానికి రక్తమే. మన పాపం చేయడానికి కారణం ఏంటంటే మన ఉడుకు రక్తం అంటారు. ఎవడొచ్చిన టైం లేకుండా ఉడుకు రక్తం. నేను 20 సంవత్సరాలు రక్షించబడ్డాను. 19 సంవత్సరాలు అప్పుడు ప్రభు కొరకు గంతులు వేసుకుంటేవాడిని. విశాఖపట్నం ఇంకో ప్రాంతాల్లో మొత్తం విశాఖపట్నం అంతా మార్చాలి, ఆంధ్ర అంతా మార్చాలని పరిగెట్టేవాడిని. ఆ పరుగు ఈ రోజు వరకు కూడా ఎంతవరకు వచ్చింది ప్రియులారా? ఉడుకు రక్తం కాదండి, మన రక్తం కాదండి, అపవిత్ర రక్తము, పాప రక్తము, రకరకాల మోసాలు చేసే రక్తం. ఈ రక్తము ద్వారా పాపము వల్ల రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధంగా ఉండాలి. మన రక్తము మన పాపములు చేయడానికి కారణం అవుతుంది. శిలువలో కాచిన పరిశుద్ధ రక్తము, క్రీస్తు రక్తము, పావుడి రక్తము, పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధ రక్తము మనల్ని కడిగి పరిశుద్ధపరిచింది, మనల్ని రక్షించింది. నా పాపం బట్టి నేను రక్తం చెల్లించాలి, మీ పాపం బట్టి మీ రక్తం చెల్లించాలి. మనందరి పాపం లోక పాపం మోసుకుని పోయే దేవుని కొరకు యేసు ప్రభువు ఆ శిలువలో రక్తం కాచారు కదండి. నిన్ను నన్ను అవనిచ్చి కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనల్ని సామాన్యంగా కొనుక్కోలేదండి. చూడండి, మనకి ఎవరైనా ప్రేమించేవాళ్ళు, ఎవరైనా మనకి బాగా అనుకూలమైన వాళ్ళు శరీరంలో అనారోగ్యం వచ్చి రక్తం తక్కువైపోతే ఏమవుతుంది? రక్తం ఎక్కించాలంటారు కదా. అప్పుడు ఏం చేస్తాం? నా రక్తం సరిపోతే చూడండి అంటాం. సరిపోతే వెంటనే ఇస్తాం. ఎంత ఇస్తాం? ఎంత ఇవ్వాలి తెలుసా? రక్తము ఎవరికైనా మనం ఇవ్వండి. ప్రతి సంవత్సరం రక్తం ఇవ్వండి. మనం ఎంతగా రక్తం ఇస్తుంటామో అంతగా రక్తం మనకి శుద్ధి అవుతుంది, కొత్త రక్తం వస్తుంది. పాత నీళ్ళు అలా ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? మురికెత్తిపోతుంది. కొత్త నీళ్ళు రావాలి. వర్షం వచ్చింది, వర్షం రావడం కూడా మంచిదే. వర్షాకాలం వర్షం రాకపోతే ఎండాకాలంలో ఎండ వస్తుంది, చలికాలం సృష్టి అంతా దేవుడు మైపరుస్తుంది. మానవులు మనమే ఆ సృష్టికర్తను మర్చిపోయాం. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. లోకంలో మనం ఇటు పడితే అటు పరిగెడుతున్నాం. ప్రియులు, ఆయన రక్తదారులు, శిలువలో కాచిన రక్తము, క్రీస్తు రక్తము, పావుడి రక్తము, పరిశుద్ధ రక్తము మనల్ని కడిగింది. మనందరము క్రీస్తు రక్తం చేత కొనబడిన పరిశుద్ధమైన దేవుని మందిరము. ప్రియులారా, ఈ రక్తదారులే
మనల్ని కడుగుతుంది. అయితే నిన్ను నన్ను ఒక సంఘంగా చేశాడు. ఎట్లా చేశాడండి? ఒంటరిగా మనం ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? ఒక ఒంటరిగా గొర్రె ఉంది అనుకోండి, సాయంకాలం తప్పిపోయింది అనుకోండి, ఏమవుతుంది? మక్కో లేకపోతే ఊరిలో ఉన్న కుక్కలో చాలు ఆ గొర్రెని తినడానికి. ఆ గొర్రె పాప అమాయకురాలు. దేవుని బిడ్డ ఎలా కదా మీరు? అమాయకులే. ఇప్పుడు కొంచెం గుడిసేయాలి, సెల్ల చూసి, ఈ టీవీ చూసి, రకరకాలు చూసి. పూర్వం దేవుని బిడ్డలు అందరూ సిస్టర్ చాలా అమాయకులు. కానీ మీరు మా లోకం కన్నా ఎక్కువ తెలివి ఉంది రాహేరమ్మ తెలివి. అందువలన మీరు ఎలాగండాలంటే మిమ్మల్ని రక్తం నుంచి కొనుక్కున్నాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన ఒంటరిగా ఉంచలేదండి. ఎట్లా ఉంచాడు? ఒక సంఘంగా ఉంచాడు. చూడండి, ఒక సిస్టర్ కానీ ఒక బ్రదర్ కానీ పుట్టినప్పుడు పిల్లలు అలా ఉంటారా? తల్లి ఏం చేస్తుంది? తాకపోయినా పాలు పడుతుంది. కొంత వయసు 6 నెలలు వచ్చేస్తుందా సెర్లాక్ పెడతారు. సెర్లాక్ మా చిన్నట్టు ప్యారెక్స్ పెట్టేవారు. తర్వాత ఏం పెట్టిందండి మీ అమ్మ? పప్పును పెడుతుంది కదా, నెయ్యి వేసి మెత్తగా కలిపి ఆ విధంగా పెడతారు. పెట్టి పెంచి పెద్ద చేస్తారు. చేసిన తర్వాత పెద్ద ఏంటది ఏం చేస్తాం? ఎవరైతే మనకు నోట్లో ముద్దు పెట్టారో అన్న ఆ తల్లిదండ్రులు మర్చిపోతాం. ఈ రోజులో అలా ఉంది, పూర్వం అలా లేదు. ప్రియులారా, మనం ఒంటరిగా పుట్టిన వాళ్ళు మనం ఒంటరిగా ఉండవు. మనం ఒక ఇంట్లో పెరుగుతాం కదా, అలాగే దేవుని సమాజంలో, దేవుని సంఘంలో, దేవుని ఇంటిలో, దేవుని ఆలయంలో మనం పెరగాలి. చూడండి, ఒక మొక్క ఒక దగ్గర వేసాం అనుకోండి. ఒక దగ్గర వేసినప్పుడు ఆ మొక్క ఎట్లా ఉంటుంది? వేసిన ఒక వారం 10 రోజులు 4 రోజులు పోతే నీళ్ళు పోస్తాం రోజు కదా, 2 రోజులకు ఒకసారి రోజుకు పోస్తాం. ఆవులు తినకుండా, గేదెలు తినకుండా ఏం చేస్తాం? చుట్టూ కంచేస్తాం, భద్రపరుస్తాం కదా. భద్రపరిచిన తర్వాత ఏం చేస్తాం? అది మనం ఒక 3 నెలలు నీళ్ళు కంటిన్యూ చేసాం అనుకోండి. 3 నెలల నుంచి మనకి ఏం చేస్తుంది? ఆ చిన్న మొక్క పెద్ద మొక్క అయి ఉంటుంది. పెద్ద మొక్క 3 సంవత్సరాలు పోతే చెట్టు అయిపోతుంది. ఇంకా మనం చూడక చెట్టుకి నేను మనం కూర్చోవచ్చు కదండి. పళ్ళు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, ఇంకా అన్ని ఇస్తుంది. అదే చెట్టుని, అదే మొక్కని మనం ఇక్కడ వేసి ఒక నెల పోతే తీసి పీకేసి, ఇక్కడ బాగలేదు, ఇల్లు కడుతున్నాను, అడ్డుగా ఉంది అని తీసి ఇంకో దగ్గర వేసాం అనుకోండి, ఎదుగుతుందా? ఈ రోజులో క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఈ రోజు ఈ సంఘానికి వస్తే నచ్చకపోతే ఇక్కడ చాలాసేపు మాట్లాడుతూ చేస్తున్నారా, ముసుగేసి ఇస్తున్నారా, అక్కడైతే మనకి వెళ్ళి వెంటనే మైక్ ఇస్తారా, అక్కడికి వెళ్ళి వెంటనే పాటలు పాడుతారా, బావుకేట ఉంటారా, పెంచుకొస్తారా. ఎవరిని విమర్శించడం కాదు, ఇది సంఘ దర్శనం. మాట్లాడుతాను. నేను సింహాచలం దేవస్థానం పూజారి విశాఖపట్నంలో. మా తాతగారు 170 సంవత్సరాలు పూజారి. అయితే చిన్నప్పటి నుంచి నా కోరిక, ఏం కోరిక? సూర్యుని చూచాను, చంద్రుడిని చూచాను, అన్నదమ్ముని చూచాను, అక్క చెల్లిని చూచాను, ఇంకా ఏనుగుని చూచాను, ఇంకా సింహాన్ని చూశాను, అన్ని చూచాం. ఎవరిని చూడలేదు? దేవుణ్ణి చూడాలి. ఎవరిని చూడాలి? ఆ దేవుని చూడకపోతే మన బ్రతుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. సూర్యుడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? చంద్రుని ఎవరిని మహిమపరుస్తున్నాడు? సముద్రం పొంగితే ఏమవుతుంది? ఊరు కొట్టుకుపోతుంది. వైజాగ్ కూడా కొట్టుకుపోతుంది. సముద్రం అక్కడి వరకు ఉంచాడు దేవుడు, ఆడిని ఉంచాడు, అక్కడి వరకు ఉన్నాడు. సృష్టి అంతా దేవుడిని స్థుతిస్తుంది. మానవులమైన మనమే దేవుణ్ణి మర్చిపోయాం. మన సృష్టికర్త అయిన దేవుడిని, మన రక్షకుడైన దేవుడిని మనం ఏం చేసాం? మర్చిపోతమే కాదు, అసలు గుర్తు చేసుకోవడానికి కూడా సమయం లేదు. చూడండి, నా చిన్నప్పుడు బస్సులో వాక్యం ఉంటుంది, ఏంటి? దేవుణ్ణి స్మరించుము అని కదండి. ఇప్పుడుందా? దేవుణ్ణి స్మరించుము అని ఉంటుంది, అది లేదు ఇప్పుడు ఆ స్థానంలో వేరే వరడు పెట్టారు. క్యాన్సర్ వచ్చే వరడట. దేవుని మర్చిపోయాం, మనం తల్లిదండ్రులు మర్చిపోయాం, దేవుని మర్చిపోయాం. మనకి 3 పూట చక్కటి భోజనము, మంచి ఆరోగ్యము, అంతేకాకుండా మనం సృష్టించిన మన ప్రభువుని మర్చిపోయాం. మన కొరకు ప్రాణం పెట్టినా మన ప్రాణప్రియుని మర్చిపోయాం, మన యేసు ప్రభువుని మర్చిపోయాం. ఆ దేవుని పిల్లలు వెతుకుతున్నప్పుడు సహోదరుడు నాకు 1979 డిసెంబర్ 14 నాకు 19 అయ్యేటప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఇది పరిశుద్ధ గ్రంథం అండి, ఈ పరిశుద్ధ గ్రంథం మీరు ఎవరైతే చదువుతారో అందులో పరిశుద్ధమైన దేవుని మాట్లాడుంటాయండి, దేవుని మీరు చూస్తారు, అంతేకాకుండా మీరు దేవుడు రక్షిస్తాడని చెప్పాడు. అని చెప్పి చదువుతున్నాను. నాకు అర్థం కాలేదు. మాకేముంటుందంటే ఫోటోలు ఉంటాయి, శ్లోకం ఉంటుంది సంస్కృతంలో, కిందని తాత్పర్యం ఉంటుంది. అర్థం కాలేదు. అప్పుడు నేనన్నాను, నాకు అర్థం కాలేదండి, ఎట్లా చదవాలో నాకు ఏమన్నాను. మీకు అర్థం కాదండి,
అని ఆయన మత్తయి రాసిన సువార్త తీయండి, అందరూ తీయండి. మత్తయి రాసిన సువార్త. ఈ వచనమే నా జీవితాన్ని మార్చింది, మా కుటుంబాన్ని కూడా మార్చింది, నా తల్లిదండ్రులు కూడా మార్చింది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. అందరూ కలిసి చదువుకుందామా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వాడు దేవుడిని చూచారు. ఈ వచనము ద్వారా నా చిన్నతనం నుండి దేవుని చూడాలని కోరిక. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఆ విధంగా నా హృదయాన్ని శుద్ధి చేసుకున్న ఆయన ఇచ్చిన సువార్త ద్వారా, రక్షణ వార్త ద్వారా. ఇంకెక్కువ చెప్పాలంటే సమయం చాలదు, కానీ ఇప్పుడు సాక్ష్యం చెప్పేది కాదు, ప్రభువుని మహిమపరచాలి. ఆ విధంగా నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే హైదరాబాద్ హెబ్రోన్లో 1980 యూత్ క్యాంప్కి వచ్చాను. జనవరిలో భక్సింగ్ గారు వైజాగ్ వచ్చారు. ఆ విధంగా నేను ప్రభువుని ఆరాధించడం, ఈ సహవాసానికి నడిపించబడ్డాను. ఆ 1980లో జనవరి 14వ తారీఖుని. ఆ విధంగా ఈ సహవాసం ఎలాంటిదండి? నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉంటాం. ఆకు వాడక తన కాలమందు ఫలమి చెట్టు వలె ఉంటాం. గోదావరి ఒడ్డున ఉన్న చెట్టు జాంకాయలు ఉంటాయి, తీయగా ఉంటాయి. అదే సముద్ర ఒడ్డుని చెట్టు ఉందనుకోండి, ఎట్లా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. అందువల్ల ఏం చెప్తున్నానంటే మీకు, మనం ఎక్కడ నాటబడుతున్నాం? దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో, దేవుని సంఘంలో మనం ఎట్లా ఉండాలి? నాటబడిన ద్రాక్ష వనం వలె ఉండాలి, ద్రాక్ష వల్లి వలె ఉండాలి. అప్పుడే మనం మంచి ఫలాలు ఫలిస్తాం. ఎట్లాంటి ఫలాలు? ఎలాంటి ఫలాలు? 100 దొంతులు గాను, 30 దొంతులు గాను, 6 దొంతులు గాను ఫలాలు ఫలి. చూడండి, మనకి దేవుడు ఏం చేశాడు? ప్రతి నెల పండిస్తాడు కదా, ప్రతి నెల పండిస్తాడు కదమ్మా. ఇవిడ ప్రతి నెల పండు. మెయిన్ అని ఏం తిన్నావమ్మా? మామిడి పండు తిన్నావు కదా. చిన్నపిల్లలు కూడా తింటారు. జూన్ నెల ఏం తిన్నావు? జూన్ నెల ఏం తిన్నావు? పనస పెద్దది ఉంటుంది. దేవుడు అన్ని మనకి ఫలాలు ఇస్తాడు. మానవుడు మనమే ఫలాలు అనిపించలేకపోతున్నాం. ఫలాలు అనిపించాలి, ఎవరికి రావాలి? దేవుని నీళ్లు బాగా అందాలి. నీళ్ళంటే వాక్యము, జీవజలములు. జీవవాక్యం ఎక్కడుంటది? గావు కేకలు వాకులు ఉంటాయి. గావు కేకలు పడ్డానికి రాలే మనకి. దేవుడు మైపట్టడానికి వచ్చాం. 40 సంవత్సరంలో ఈ సంఘంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు. ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ మారుమూల ప్రాంతంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు. ఈ సంఘంలో ఎలాంటి కార్యాలు చేశాడు మీకు తెలుసు. మీరు ఇక్కడికి వచ్చి, ఈ సంఘానికి వచ్చి, ఈ మందిరానికి వచ్చి 10 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు. దేవుడితో మాట్లాడుతున్నాడు కదా, దేవుడిని రక్షిస్తున్నాడు కదా, దేవుడిని ఆదరిస్తున్నాడు కదా, దేవుడిని పోషిస్తున్నాడు కదా, దేవుడిని సంరక్షిస్తున్నాడు కదా. ఆయన లోక రక్షకుడే, లోకాన్ని రక్షించేవాడే. నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? రక్షించి, సంరక్షించి, పోషిస్తున్నాడు. ఒక పూట భోజనం చేయలేకపోతే, ఒక గంట గాలి పీల్చుకోకపోతే, ఒక 10 నిమిషాలు మనం ఉండగలమా? మానవము బలహీనము. డాక్టర్ కూడా టైం భోజనం చేస్తాడు తెలుసా? డాక్టర్ కదా అని చెప్పి నా టాబ్లెట్ వేసుకుంటే బతకగలడా? ఏ టైంకి ఏది కావాలో దేవుడికి తెలుసు. ఏ టైంకి ఏ పంట పండించాలో తెలుసు. అందుకే మంచి వర్షాలు ఇచ్చాడు. వర్షం వస్తుందని గుర్తుకండి. దేవుడు కావాలంటే ఆ టైంకి వస్తాడు. మనకి అన్ని మనకి సమస్తమును సాధ్యమే ప్రియులారా. అయితే దేవుడు గత 40 సంవత్సరంలో ఈ సంఘంలో చేసిన కార్యాలు, ఈ ప్రాంతంలో చేసిన కార్యాలు. సంఘం పేరు ఏం పేరేనా? గెరేజియం అంటే ఏంటి? గెరేజియం అని బైబిల్లో ఉంది. గెరేజియం అంటే ఏమిటి? దెయ్యాలు పెట్టిన వాడు ఉన్నాడు కదండి. దెయ్యాన్ని పెట్టిన వాడు ఏం చేశాడు? యేసు ప్రభువు ఆడికి వెళ్ళాడు. మనం ఏం చేస్తాం? ఎవరైనా పిచ్చోడు కానీ, ఎవరైనా మంటలోడు కానీ ఉంటే ఇంకా దగ్గరికి వెళ్తామా? కుష్టోడు దగ్గరికి వెళ్తామా? మన దోస్తు మేరే దోస్తు. మంచోడితో మనం స్నేహం చేస్తాం, చెడ్డోళ్ళతో మనం స్నేహం చేయం. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. దుష్టుని శిక్షించడానికి ఉంది అన్ని గ్రంథాలు. దుష్టుని రక్షించేవారు ఎవరు? పాపులు రక్షించేవారు ఎవరు? ప్రభుని యేసుక్రీస్తు. ఇదిగో నేను పాపులను పిలువచ్చును కానీ నీతిమంతులను పిలవలేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిలో కొనుకొచ్చాను. పాపులు రక్షించకు క్రీస్తు యేసులో కొనుకొచ్చిన వాక్యం నమ్మదగింది, పూర్ణాంగీకారం వేయకున్నది. నా స్వరాన్ని వింటున్నవా ఓ ప్రజలారా, ఓ
ఓ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిని వాళ్ళారా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసే రక్షకుడు, యేసే మహాదేవుడు, యేసే సృష్టికర్త, యేసే సమస్తానికి ఆధారభూతుడు, ఆయన లోక జగద్రక్షకుడు. ఆ యేసు ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు. ఈ ప్రాంతంలో కొంతమందిని మార్చాడు. దేవుని వందనాలు. క్రైస్తవులు లేని గ్రామము లేదు, తెలుగోళ్ళు లేని పర్లోకం కూడా లేదట. భక్సింగ్ గారు చెప్పారు, తెలుగోళ్ళు లేని పర్లోకంలో కూడా తెలుగోళ్ళు ఉంటారట. అక్కడ కూడా తెలుగు పాటలు ఉంటాయి, వీణలు వాయిస్తాం మనం దేవదూతతో కలిసి. ప్రియులారా, ఆ విధంగా ప్రభు ఈ సంఘంలో ఈ గెరేజు ప్రాంతంలో దెయ్యాలు పెట్టిన వారిని స్వస్థపరిచాడు కదా. అలాగే ఈ గెరేజంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ అడవిలో, ఈ మారుమూల ప్రాంతంలో ప్రభు కార్యం చేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఎలాంటి కార్యాలు చేశాడండి? ఆయన ఏం చేశాడు? 111:2 చదవండమ్మా. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, గొప్పవి. ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ గ్రేట్. ఇంగ్లీష్ లో ఏముందండి? ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ గ్రేట్. మనం ఏం చేస్తాం? బంగారం గొప్పదనుకుంటాం, ఇల్లు గొప్పదనుకుంటాం, ఆస్తిపాస్తు గొప్పదనుకుంటాం, స్థలాలు గొప్పదనుకుంటాం, కారు గొప్పదనుకుంటాం, ఇంకా బిల్డింగ్లు గొప్ప అనుకుంటాం, పిల్లలే గొప్ప అనుకుంటాం, భర్త గొప్పడు, భార్య గొప్పడు అనుకుంటాం. ఈ గొప్పవి కావండి. యెహోవా క్రియలు, యెహోవా గొప్పవాడు, ఆయన చేసినవి కూడా గొప్ప కార్యాలు ఉంటాయి. ఎలాంటి గొప్ప కార్యాలు ఉంటాయి తెలుసండి? తల ఆకాశానికి భూమికి ఎంత ఉన్నతమైన అంత అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన తలంపులు అగమ్యములు, అగోచరములు, కంటికి కనిపించవు, చెవుడికి ఏమీ లేని చోట ప్రభు ఉంటే, ప్రభు బిడ్డలు మోకరించి ప్రార్థిస్తే ఆ అడివే ద్రాక్షవనముగా మారుతుంది, ద్రాక్ష తోటగా మారుతుంది, సస్యశ్యామలు అవుతుంది. అన్ని ఉన్న చోట, అందరూ ఉండి అన్ని చోట గర్వం ఉంటే గర్విష్ఠులకి దేవుడు దూరంగా ఉంటాడు. గర్విష్ఠులకి పిల్లలే దగ్గరారు. గర్వము, అహంకారం, అహంభావం, అవివేకము, గృఢితనము లో ఉన్నారు మనుషులు ఈ దినాల్లో. ప్రభు మహిమను చూడలేకపోతున్నారు, ప్రభుని స్తుతించలేకపోతున్నారు. ప్రభు చేసిన గొప్ప కార్యాలు ఏ కార్యాలు? యెహోవా క్రియలు గొప్ప ఏ కార్యాలు? వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుని యందు ఇష్టము కలిగిన వారు దాన్ని విచారించి దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆశగల ప్రాణం చుట్టుపచ్చినట్టు దావీదు మహారాజు ఆ దేవుని కొరకు ధ్యానించిన తర్వాత ఆ గొప్ప కార్యాలు చూడండి. ఎలాంటి గొప్ప కార్యాలండి? గొర్రెల దొడ్లో నుండి ఉన్నవాడు దేవుడి ప్రజలకి పరిపాలించే రాజుగా చేశాడు. రాజుగా చేయడే కాకుండా దేవుని ఇంటి కొరకు ఆశ కలిగిన వాడే దేవునికి ఇల్లు దేవుని మందిరానికి ఇల్లు కట్టాలని తన మక్కువ చేత, మీరు కావాలని చదువుకోండి, 1 దినవృత్తాంతం 2 దినవృత్తాంతంలో దేవుని ఇంటి కొరకు ఏం చేశాడు? కొన్ని లక్షల మణుగుల బంగారాన్ని ఇచ్చాడు. కొన్ని లక్షల కోట్ల మణుగుల, మణుగంటే ఏంటో తెలుసండి? కేజీ కన్నా ఎక్కువ. మనము ఒక తులం బంగారం గురించి ఆలోచిస్తాం. మణుగులు బంగారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దాన్ని వేరే చెప్తా, ప్రకటన గ్రంథంలో ఉంది. బంగారం శాశ్వతం కాదమ్మా. బంగారులా నీ జీవితమే ప్రభుకు కావాలి. నీ ప్రస్తుత జీవితం, నీ యొక్క జీవితం ప్రభు నేను జీవిస్తాడు. అయితే ఆయన కార్యములు మహిమా ప్రభావం గల ఆయన కార్యాలు ఈ ప్రాంతాల్లో చేసిన వాడు. భారతదేశంలో భయంకరమైన విగ్రహాలను కలిగిన దేశం ఈ దేశం. ఈ దినాల్లో రకరకాల వాళ్ళు క్రైస్తవులు హింసిస్తున్నారంటే వాళ్ళు అమాయక ప్రజలు. వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. నాలాంటి వారు, నేను కూడా 19 సంవత్సరాలు గుడ్డివాడికి ఉన్నాను. యేసు ప్రభు అంటే తెలియదు. యేసు ప్రభు అంటే ఇతర దేశస్తుల దేవుడు అనుకునేవాడిని. నా మనోనేతలు వెలిగించాడు, నాకు చీకటి నుండి నాకు వెలిగించాడు. యేసు ప్రభు అంటే ఏమిటో తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు. యేసు నామం అన్ని నామముల కన్నా పైనామము. అంతకుముందు యేసు నామం అంటే తెలియదు నాకు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా 3 కోట్ల నామాలు పూజించాను, హిందూ నామాలు. ఈ నామాలన్నీ కూడా ఎలాంటివి? దేవాది దేవుడు నామం కాదు, దేవతల నామాలు. ఏ నామాలు? దేవతలు. లూసిఫర్ అని ఒకడు పడిపోయాడు ఈ లోకంలో, అనేక సృష్టించాడు. అడుక్కో నామం, అడుక్కో ఇవ్వాలి. ఈ నామాలన్నీ కూడా మనుషులు సృష్టించినవి. లూసిఫర్ అపవాది సృష్టించింది. దేవాది దేవుడు నామం ఒకటే. అన్ని నామములు కన్నా ఎత్తైన నామం, ఆకాశమైనను, భూమి కిందైనను, భూమి మీదైనను అన్ని నామంగా ఎత్తైన నామం ఏమిటి? యేసు నామం. ప్రతి మోకాలు యేసు నామున. ఎందుకంటే యేసు నామము
యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టే కాదు, ఆయన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు, మన దేవాదేవుడు, మన ప్రభువు, మన పరలోక తండ్రి. ఆ ప్రభువుని ఈ స్థలంలోనే కాదు, ఈ యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ లో అద్భుత కార్యాలు చేశాడు. 1940 సంఘం లేదు. 1951 దైవీయుడు భక్త్ సింగ్ గారు ప్రార్థించగా యెహోషువలో ఇక్కడ తీసుకొచ్చాడు. 51లో హెబ్రోన్ తీసుకొచ్చాడు కదండి. ఈ 51లో దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఈ రోజు కూడా మొన్న మే నెలలో 15,000 మంది యూత్ మీటింగ్ జరిగింది. మొన్న ఎంతమంది వచ్చారమ్మా రాహేలమ్మా? 3,000. అది అప్పుడప్పుడు టెంపరీ అనౌన్స్ చేశారు. అదే ముందు రోజు నుంచి నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తే ఎంతమంది వస్తారు? 10,000 మంది వస్తారు. ఇప్పుడు ఆ రోజులో కాన్కేషన్ 80,000 నేను ఉన్నాను, రక్షించబడ్డాను కాన్కేషన్ యూత్ క్యాంప్ లో. 50,000 మంది కాన్కేషన్ వచ్చేవారు. ఇదే చెయ్యి 50,000 మంది వైట్ రైస్ ఉండేది, తెల్లన్నం. అయితే ఇప్పుడు కాన్కేషన్ పెడితే ఫిబ్రవరిలో ఎంతమంది వస్తారు? లక్షల అబో దాటిపోతారు, కట్టుకోలేరు అన్నోళ్ళు. అందుకే పెట్టలేకపోతున్నారు. ఈ 1,00,000 మంది వచ్చారంటే వీళ్ళందరికీ 8 రోజులు ఒక 5 రోజులు భోజనం పెట్టాలి అని భయపడిపోతున్నారు. దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. వాళ్ళు వ్యాపకాలు చూసుకోవడం సరిపోతుంది. దేవుని ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు, దేవుని కార్యాల గురించి చేయడానికి బ్రెయిన్ లేదు, ఆలోచన లేదు. దేవుని కార్యాల గురించి వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా కొంచెం. ఆ రోజుల్లో భక్త్ సింగ్ గారు 60లో 70లో 80లో 50,000 మంది భోజనం పెట్టి ఎంతమంది పెట్టాలి అంటే భోజనం కాదండి, దేవుని ప్రజలు రావాలి. ఎలా రావాలి? యథార్థవంతుల సభలో సమాజం అంటే సంఘముగా సమాజము రావాలి. మనం కీర్తన 95వ వచనంలో చదివితే దావీదు మహారాజు మొట్టమొదటి తన రాజ్యానికి వచ్చిన తర్వాత ప్రజలందరినీ సమకూర్చాడు. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని. ఏదని మన వారు ఉత్సాహధ్వని అంటే చూశారు. విచారధ్వనులు లేవు, ఇంకా ఏ కలవరాధ్వనులు లేవు, పాపధ్వనులు లేవు, వ్యాధనధ్వనులు లేవు. ఇంకే ధ్వని మనకి ఉంది? ఉత్సాహధ్వని. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదు. మీ దేవుడు ప్రభు ఈ స్థలంలో చేసిన గొప్ప కార్యాలు ఉత్సాహధ్వనులు చేద్దాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ప్రభువా ఈ ప్రాంతంలో, ఈ అడవిలో నీ స్వాస్థ్యాన్ని, నీ మందిరాన్ని, నీ ఆలయాన్ని, నీ ఇంటిని, నీ సంఘాన్ని, నీ ప్రజలున్నారు ప్రభువా నీ కొందనాలు. ఈ మారుమూల ప్రాంతంలో ఆటో కూడా రావడం కష్టమే. ఆటో కూడా వస్తాడు, ఈ రోడ్లోకి రాడు. కానీ ఎందుకు ప్రభు ఉన్నాడు ఇక్కడ. ఎవరున్నారు? విశాల మార్గం, చాలా విశాలంగా ఉంటుంది. ఇరుకు మార్గము ప్రవేశించే వారు కొందరే. మనం ఇరుకు మార్గం ఉన్నా సరే ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన తన ఆశ్చర్యకార్యములు జ్ఞాపకార్థ సూచనగా నియమించిన జ్ఞాపకార్థంగా ఉంచాడు మనల్ని. గత 40 సంవత్సరాలు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు ధ్యానిద్దాం. ఈ సంఘం విస్తరించాలంటే ఈ సంఘములో అద్భుత కార్యములు జరిగాయి గత నెలలో. ఇదే కాదు, రాబోయే దినాలు కూడా అద్భుతాలు జరుగుతాయి. ఆశ్చర్యకార్యం చేస్తే యెహోవా గొప్ప కార్యం చేసే దేవుడు. గాడ్ ఈజ్ గ్రేట్. ద గ్రేట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గ్రేట్ వర్క్స్, నాట్ ఆర్డినరీ థింగ్స్. ఆధునిక ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు మహిమపరుద్దాం. ఎలాంటి వాడు ప్రభు? యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. బ్రదర్స్ అందరూ ముందుకు వచ్చేయండి, బ్రదర్స్ అందరూ ముందుకు రండి. సెవెన్ సిస్టర్స్ కూర్చుంటారు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన ఎవరండి? దయా ఉంది. ఆ దయ ఎలాంటిది? మన పిల్లల మీద దయ ఉంటే మనం మంచిగా మన మాట అంటే దయ చూపిస్తాం, లేకపోతే కోపపడతాం. అలాంటి దయ కదండి. పాపాత్ములు ప్రేమించే దయ. దయామయుడు, కరుణామయుడు, జాలి గలవాడు, ప్రేమ గలవాడు మన ప్రభు, మన తండ్రి, మన రక్షకుడు. దయా దాక్షిణ్య పూర్ణుడు. తన ఎందు భయభక్తులు గలవారిని ఆయన ఆహారం ఇస్తాడు. ఆయన నిత్యము తన నిబంధనను ఆయన నిబంధన చేశాడు. ఏ నిబంధన? మన చేతిలో పరిస్థితి గ్రంథం ఉంది కదా, అందులో 2 నిబంధనలు ఉన్నాయి తెలుసా మీకు? పాత నిబంధన అంటే ఎవరితో చేశాడు? ఆదాంతో చేశాడు. ఆదాం తప్పిపోయాడు. తర్వాత ఎవరితో చేశాడు? అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడు. మోసేతో నిబంధన చేశాడు. ఇశ్రాయేలుతో నిబంధన, అది పాత నిబంధన. ప్రవక్తలతో చేశాడు, నేను మీతో ఉంటాను అని, మీ సంతానాన్ని ఇస్రాయేలు వలె విస్తరిస్తాను, మీ మధ్య నా మందిరం ఉంచుతానన్నాడు కదండి. మీ చదువుకోండి, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఉంటది 8వ వచనంలో. మీ మధ్య మీరు నాకు పరిశుద్ధ స్థలం
మీరు నిర్మించండి, మీ మధ్య నేను నివసిస్తానన్నాడు. అయితే కొత్త నిబంధనలోని మోసేని నిర్మించమన్నాడు, ఇశ్రాయేలు నిర్మించమన్నాడు. కొత్త నిబంధనలు ఏమన్నాడు? మీరు నిర్మించండి అన్నాడా? నిర్మించిన మనుషులు నిర్మిస్తే ఏమవుతుంది? తప్పిపోతాం. ఈ పాపలోకంలో పవిత్రమైన పరిశుద్ధ ఆలయం ఎక్కడుంది? పరిశుద్ధ మందిరం ఎక్కడుంది? ఈ పాపలోకంలో, ఈ దుష్టలోకంలో, ఈ మోసలోకంలో. ఈ లోకమంతా కూడా పాపంతో నిండింది. అయితే దేవుని బిడ్డమైన మనము యేసు రక్తంతో కనబడి, యేసు యొక్క పరిశుద్ధమైన వాక్యం ద్వారా మనం కడగబడి మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. అందుకని ఏమన్నాడు భక్సింగ్ గారు? మనం అందరం ఎవరండి? పరిశుద్ధమైన సమాజం. ఇది ఏ సమాజము? లోకంలో అనేకమైన సమాజాలు ఉన్నాయి. ఇది పరిశుద్ధమైన సమాజము. ఈ సమాజము దేవుడు ఒక ఉద్దేశం కొరకు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆ సమాజంలో ప్రభువు ఉండాలి. ఆ మందిరంలో, ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు. 2-3 నా నామం ఎక్కడితే అక్కడ ఉంటాను అన్నాడు కదా. మన మధ్య ఉన్నాడు, మీలో ఉన్నాడు. అయితే ఇది విస్తరించాలి. ఎట్లా ఉండాలి? విస్తరించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? ఎవరు చెప్పారు? యేసు ప్రభు మరణించి లేచిదా సువార్త చెప్పమన్నాడు. అందువలన మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ప్రాంతంలో ఉన్న వారు, మీ ఇరుగురు వారు ఈ మందిరం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? 3 అంతస్తుల బిల్డింగ్ అయిపోవాలి. ఎలా అయిపోవాలి? 3 అంతస్తుల బిల్డింగ్ అయిపోవాలి రాబోయే దినాల్లో, 3 సంవత్సరాల్లో. నా మందిరం ప్రేమించేవాడు వర్ధిల్లుతాడని ఎక్కడుంది? చూడండి 27 అధ్యాయం. ఎబ్రోన్ పైన ఉంటుంది. ఎబ్రోన్ నుండి పైన పెద్ద అక్షరాలతో ఉంటుంది. దైవుడు భక్సింగ్ గారు రాశారు. 26 అధ్యాయం, 10 కీర్తన 26 అధ్యాయము 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆయన మందిరములు ప్రభు నివసించాడు ఈ స్థలంలో. ఇక్కడ మనం వచ్చాము, ఆయన మహిమపరచుడు. ఆయన అద్భుత కార్యం చేశాడు. రాబోయే దినాలు అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్యకాలు చేశాడు. ఆయన పని చేసేవాడే ప్రభు. మళ్ళా సైలెంట్ గా అలిసిపోయేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, కుడుకుపోయేవాడు కాదు, ఆయన కూర్చునేవాడు కాదు. యేసుక్రీస్తు 2 ఏళ్ళు యుగయుగంలో ఉన్నవాడు. ఆయన మార్చగలిగిన దేవుడు. ఆ ప్రభు చనిపోయిన రాజులు లేపాడు, గుడ్డి వారికి చూపించాడు, కుష్టివేదమైన సుత్తమెత్తాడు, దెయ్యములు పెట్టిన వాడిని విడిపించాడు, పక్షవాయువులను లేపి నడిపించాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు యేసు ప్రభు వారు. ఈ స్థలంలో పాపాత్ములను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన మందిరం ఉంది. ఆయన నివాస స్థలం మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన ఇల్లు ప్రేమించుకుంటాం, మన ఒళ్ళు ప్రేమించుకుంటాం, మన పిల్లలు ప్రేమించుకోమ్మా. దాని దేవుని ఇంటి గురించి ఆసక్తి లేకపోతే అలాగే రేపు సెట్లు ఉంటుంది. తలుపులు పడిపోతుంటాయి. పడిపోయిన దావీదు కూడా మళ్ళా కడతాను నాకు దేవుడు అక్కడికి పంపిస్తాడు. పడిపోయిన దేవుని ఇంటిని కట్టమంటున్నాడు. నన్ను నెహమ్యాని పంపించాడు, నన్ను కూడా ఇక్కడ పంపించాడు. ప్రియులారా, రాబోయే దినాలు ఈ మందిరం ఎలా ఉండాలి? తేజో మహిమ. మన ఇల్లు ఎలా ఉంటుంది? నేను ఇంజనీరింగ్ విశాఖపట్నంలో 5 స్టార్ హోటల్స్ ఇంజనీరింగ్ చేసేవాడిని 20 సంవత్సరాలు. విశాఖపట్నం బీచ్ రోడ్లో అన్ని హోటల్స్ కట్టేవాడిని. హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీస్ పెట్టేవాడిని. ఇంజనీరింగ్ ఇలాంటి బిల్డింగ్లు ఏం చేస్తాను? ఇమీడియట్గా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఒక 10 పిల్లర్స్ లేపేసి ఒక 1000 మంది కూర్చున్నట్టు చేసేస్తాను. 10 మంది కూర్చున్నట్టు కాదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించినట్టే. దేవుని మందిరం చూస్తే కాదు, ఇల్లు చూడు ఇల్లు చూడు అంటారు. నేను చాలా మంది మందిరాలకు కానీ చాలా మంది ఇంటికి వెళ్తే ఏం చూస్తాను తెలుసండి? ముందు వంటగది చూస్తాను. వంటగది శుభ్రంగా ఉందంటే ఇల్లు బాగున్నట్టే. అక్కడ ఎవరైనా సేవలు ఎట్లా సేవ చేస్తానంటే పరిశుద్ధి ద్వారా తెలిసిపోద్ది, దేవుని మందిరం బట్టి తెలిసిపోద్ది. రెండోది బాత్రూమ్ చూస్తాను. ఎందుకు చూస్తానంటే ప్రభు వస్తాడు. మన ఇల్లు ఎలా ఉండాలి? ప్రభు వచ్చినప్పుడు మొట్టమొదట అని చెప్పకూడదు, పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకు? ప్రభు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులము, పరిశుద్ధ మందిరంగా ఉండాలి. నీ మందిరం గురించి ఆసక్తి నన్ను రక్షిస్తుందని ప్రభు గొప్పగా చేస్తాడు. మనం గొప్పగా ఉండాలంటే ముందు దేవుని ఇల్లు గొప్పగా ఉండాలి. మన ఇల్లు బాగా కూలిపోతే ఊరుకుంటామా? ప్రతి సంవత్సరం రంగులు వేసుకుంటాం. ప్రియులారా, దేవుని ఇల్లు గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు. దైవజనుడు మాకు నేర్పించాడు.
ప్రియులారా, మనము దేవుడు ఈ మధ్యలో ఈ స్థలంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన తన ప్రజలకు అన్ని జనులకు స్వార్థం అర్పించుకున్నాడు. అన్ని జనమైన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. మన మాత్రం అన్నిలం. అబ్రాహాం సంతానమా? కాదు. ఇశ్రాయేలు సంతానమా? కాదు. వాగ్దానం ఉందా మనకి? లేదు. మన ఎవరివి? పరజనులము, పరదేశము. మీరైతే పర్లేదు, మంచోళ్ళే. మీరు చాలా మంది యేసు ప్రభువుని తెలుసు. నేను ఎవరిని? యేసు నామం అంటే తెలియని వాడిని, అన్యుణ్ణి. నా చుట్టూ బ్రాహ్మిన్స్, డాబా గారి విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వాడిని. మా ఇంటి పేరు శ్రీరామ్, అంటే శ్రీరాముని నాకు దేవుడు. యేసు అంటే దేవుడే తెలియదు. ఆయనే పూజించేవాడిని. మా తాతగారు 110 సంవత్సరాలు పూజించాడు. మా నాన్నగారు 76 సంవత్సరాలు పూజించాడు. నేను 19 సంవత్సరాలు పూజించాను. 19 సంవత్సరాలు ప్రభు నా మనోన్నతి వెలిగించి నన్ను రక్షించి ఆ నిజమైన దేవుడు, నిజమైన యేసు ప్రభు రక్షణ పొందాను. ఆ జన్మ నుండి ఇప్పటికి 45 సంవత్సరంలో యేసే దేవుడు, యేసే మహాదేవుడు, మామూలు దేవుడు కాదండి. ఈ లోకంలో యేసు ప్రభు అంటే శిలువ మీద వేలాడబడిన వాడిని చూస్తున్నారు మీరు. ఒక రోజు వస్తారు యేసు ప్రభు. ఆయన ఈ లోకానికి ఎలా వస్తాడండి? లోకంలో రాబోతున్నాడు ఆయన. లోకంలో త్వరగా వస్తున్నాడు ఆయన. అయితే ఎందుకు లేట్ అవుతుందంటే ఆయన పెండ్లి కుమార్తె సిద్ధం లేదు. పెండ్లి కుమార్తె రెడీ ఉన్నాడు కారులో, గుర్రం మీద. పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది? బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? 10 మంది కన్యలు ఏం చేస్తున్నారు? కునికి 10 మంది కన్యలు కూడా. ఒక్కలైనా తెలియజేస్తున్నారా? ఒక ఎబ్రోనైనా తెలియజేస్తుందా? ఒక జెహోషమైనా తెలియజేస్తుందా? అందరు కునికి. వాళ్ళు ఎందుకు కునికిపోయారు? లోకంలో అంతా నెత్తి పెట్టుకున్నాడు. లోకంలో ఉన్న సమస్యలని నెత్తి పెట్టుకున్నారు. అందువలన ప్రియులారా, ప్రభు వస్తున్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఆయన పరిశుద్ధి కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. అందువలన ఆయన ఏమన్నాడు? ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధన చేశాడు. ఏ నిబంధన? నూతన నిబంధన. ఏముంది ఇక్కడ? ఇదిగో నేను సమస్తమును నూతన పరుచున్నాను అంటాడు. ఆ విధంగా ప్రభు ఈ సంవత్సరం నూతన పరచాలి, నూతన కార్యం చేస్తాడు. నూతన మందిరం కట్టాలి, నూతన ఆత్మలు కావాలి, నూతనమైన ఉద్యోగం కావాలి, నూతనమైన ఉద్యోగ జ్వాలలు ఈ ప్రాంతంలో, ఈ భారతదేశంలో ఉండాలి. మీకు తెలుసా, నార్త్ ఇండియాలోని ఎంత హింసలు జరుగుతున్నాయి, అంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకు హింసలు జరుగుతున్నాయి తెలుసా మీకు? ఎందుకు అక్కడ కష్టాలు జరుగుతున్నాయి తెలుసా? దేవుడు పనిచేస్తున్నాడు. సాతాను కూడా కష్టాలు పెడుతున్నాడు. దేవుడు పనిచేస్తున్నాడు, సాతాను ప్రార్థించేయండి. నార్త్ ఇండియా కొరకు ఒకరోజు మోడీ కూడా మారిపోతాడు. ఈ యొక్క ప్రజలు కూడా మారిపోతారు. అమాయక ప్రజలు తెలియదు యేసు ప్రభు గురించి. నాలాంటి గుడ్డివారు, వారు కూడా ప్రార్థించేయండి. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన తన ప్రజలకు అన్ని జనులకు స్వార్థం తప్పించున్నాడు. తన క్రియ మహత్యము వారి కలడు చేసిన. ఆయన క్రియలు గొప్పవి. ఆయన క్రియలు ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ గ్రేట్. ఎందుకంటానంటే ఆ వాక్యం ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు, గొప్ప గొప్పగా దీవించాడు, అద్భుత కార్యాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు చేశాను. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానములకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానములకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ప్రభు యేసుక్రీస్తు గొప్ప కార్యం చేయకుండా ఉంటాడా? మనం ఏం చేస్తాం? అయ్యో 4 గోడల మధ్య ఉందాం అనుకుంటాం. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది. మన సత్యాన్ని ఏం చేస్తాం? మనం వెలుగుని ఏం చేస్తాం? సువార్తను ఏం చేస్తాం? మంచం కింద, కొంచెం కింద, లంచం కింద పెడతాం. ఈ దేశం పాడైపోయింది ఎందుకంటే లంచమే. మన 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 సావాసం పాడైంది ఏంటో తెలుసండి? కొంచెం మంచం కింద పెడతాం సత్యాన్ని. సువార్త చెప్పండి,
మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి, మీ అన్నదమ్ములకి. చాలా మంది సిస్టర్స్ ఉన్నారు. బ్రదర్స్ లేరికి ఒక సహోదరులకి 3 సంవత్సరాలు రక్షించబడి మందిరానికి వచ్చింది విశాఖపట్నంలో. 3 సంవత్సరాలు పోయింది. అమ్మ అడిగాను, మీ ఆయన నుంచి వెళ్ళిపోతున్నాడమ్మా, ఆయన వస్తే ఆయన ప్రేమించి ఆయనకి సువార్త చెప్తానమ్మా, లోపల పిల్లమ్మా అంటున్నాను. ఆమె ఏమన్నా తెలుసా, అన్న ఇంట్లో తాగి రోజు నరకం చూపిస్తున్నాడన్న, ఈయన కూడా పరలోకానికి వచ్చాడు, అక్కడ కూడా నరకం చూపిస్తాడన్నా, వద్దన్నా ఆయన వల్ల నేను ప్రార్థన చేయనన్నా, ఆయన పిల్లనన్నా అన్నారు. ఆ విశ్వాసం ఉంది కండి, ప్రభువుని యేసు విశ్వాసము. అప్పుడు నీవును ముందు మీరందరూ రక్షించబడాలి. మీ కుటుంబాలు బాగుంటే, మీ భార్యలు బాగుంటే, మీ భర్తలు బాగుంటే, మీ పిల్లలు బాగుంటే, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి. ఏ మనసు అది? ఏ మనసు? మారు మనసు అంటే ఏంటి? ఇంతకుముందు చిన్నింట్లో పెద్దది కావాలన్నా మారు మనసు. ఇంతకుముందు నల్ల ప్యాంటు నల్ల షర్ట్ వేసుకుంటారు, తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకోవాలా? తెల్ల షర్ట్ వేసుకున్న వాళ్ళందరి పరిస్థితులు కాదండి. హృదయం పవిత్రంగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన చూపుల్లో, మన అడగల్లో, మన క్రియల్లో, మన తలంపుల్లో, మన ఊహల్లో, మన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి. నీ జీవితం బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ ఓర్పును బట్టి, నీ ప్రేమను బట్టి నీ భర్త మారాలి. నీ భర్త మారకపోతే నీ ఇంట్లో నరకమే ఉంటుంది. నువ్వు ఎంత భక్తురాలకు వచ్చి ఇక్కడ ఆరాధించినా నీ మనసు ఎక్కడ ఉంటుంది? పాడి ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుంది? ఆడు ఏం చేస్తున్నాడో, పని చేసి తినేస్తున్నాడేమో, తాగేస్తున్నాడేమో. అలాంటి వ్యాధులు చెందకండి. ప్రతి ఇంట్లో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. నేను 10 మంది సంతానం, 5 రక్కలు. 5 రక్కల్ని నేను పోషించి పెద్ద చేసి పెళ్లి చేశాను. అంతేకాదు ఆ పిల్లలు కూడా పెళ్లి పోషించాను. ఎలాగా? ప్రభు ప్రేమ. ఏ ప్రేమ? నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచినయ్యా. నీ ప్రేమ విషమయా, నీ ప్రేమ విషమయా, నీ ప్రేమ విషమయా, నీ ప్రేమ విషమయా. ప్రేమ 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే, ఆనందమానందమే. క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే శత్రువులు సైతము ప్రేమించే ప్రేమ. ఆయన నన్ను ప్రేమించింది. ఆ కుడివైపున్న ఆ గజలం మీద ప్రేమించి పరదేశంలో తెచ్చింది. వీరు ఏమి చేయించున్నారో వీరు ఎదురు కనుక వీరు క్షమించమని ఒక వైపు నుంచి ప్రభు శిలువ మీద పడుతుంటుంటే కొడలతో వాడు క్షమించాడు ప్రభు. నీ భర్త మంచోడే, నీ పిల్లలు మంచోలే, నీ ఇరుగు పొరుగు వారు మంచోలే, నీ తోటి సహోదరులు మంచోలే. ప్రభు మంచోడే, నీవు కూడా మంచిదానివే. అయితే మంచిగా ఉండాలి, మారు మనసు పొందాలి, మంచి మనసు కలిగి ఉండాలి, మంచి జీవితం కలిగి ఉండాలి. ప్రియాడ, నీ భక్తులంతా రక్షించబడాలి నాకు ఆశ. మీ కుటుంబం అంతా రక్షించబడాలి. ప్రభుని యేసు విశ్వాసం నీవును నీ ఇంటి వాళ్ళందరూ ఒక డెక్కైను మిగలకూడదు. నేను రక్షించబడిన తర్వాత మా నాన్నగారికి తెలియలేదు. ఇంతకుముందు సినిమాకి వెళ్ళేవాడు, అలాగే వెళ్ళిపోతున్నాను, చర్చికి వెళ్తున్నవాడు. ఇటు చర్చికి వెళ్ళి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు. మన కులము, మన మతము, మన జాతి, మన యొక్క వంశం యొక్క మన కులం యొక్క ప్రతిష్ఠ తీసుకున్నాడని చెప్పి 3 సంవత్సరాలు నన్ను కొట్టుకునేవాడు. ఏ కర్తాను బ్లడ్తో కాదు, సరుడు కర్ర తెలుసా నీకు? పొయ్యిలో పెడతారు, వీటి మీద కొట్టేవాడు. అంతకుముందే ఎవరైనా కొడితే కొట్టడానికి కూడా ఛాన్స్ ఇచ్చేవాడు కదా, ఎవరైనా తిట్టడానికి కూడా ఛాన్స్ ఇచ్చేవాడు కదా. యేసు ప్రభువు నమ్మినంత ఇటు ఎవరు పెట్టి చూడాలి? శిలువ మీద వేలాడబడ్డ ప్రభువుని చూడాలి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే ప్రభువుని చూడాలి. శిలువ తీసి ఓర్చుకుందాం, మన కుటుంబాన్ని కట్టుకుందాం. మన కుటుంబాన్ని కడితే ఏమవుతుంది? సంఘం కట్టబడుతుంది. సంఘం కట్టబడితే ఏమవుతుంది? దేశం కట్టబడుతుంది. కుటుంబాలు పాడైపోతే సంఘం పాడైపోద్ది. మన కుటుంబంలో మన పిల్లలు చెడు వ్యసనాలు కలిగి ఉంటే మన కుటుంబంలో తిరగలం 3 పూటలు సంతోషంగా నిద్రపోలేం. నీ పిల్లల కొరకు, నీ అన్నదమ్ముల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి.
నీకు వచ్చి బుద్ధిమంతురాలుగా భక్తురాలుగా వచ్చి ప్రార్థన చేసుకుని చక్కగా వెళ్ళిపోతే ఆ భక్తి నీ కొరకే ఉంటుంది. నీకు ఏముండదు పరలోకంకి వెళ్ళినప్పుడు? జీవ కిరీటం ఉండదు. ఏ కిరీటం ఉండదు? బూడిదని ఉంటావు. నీకు జీవ కిరీటం ఉండాలంటే ఒక ఆత్మను నరకాన్ని చెప్పిన ఆత్మని నీ భర్తను రక్షించాలి. మనం ఏం చేయాలి? 7 సంవత్సరాలు వచ్చుకున్నాను మా నాన్నగారి వరకు. ఎలాగే వచ్చుకున్నాను? ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయాలత్వం అనే 10 సద్గుణాలు ఉండాలి. ఏ సద్గుణాలు? 10 ఫలాలు క్రైస్తవులకు ఉండాలి. ప్రియులారా, మీరందరూ వచ్చే ఒక సంవత్సరం వస్తాను, ఈ విధంగా మీరందరూ కూర్చున్నారు కదా, ఇక్కడ మీ భర్తలు కూడా కూర్చోవాలి. వాళ్ళకు ఒక ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, సెలవులు పెడతాం. సాటర్డే, ఈరోజు సెకండ్ సాటర్డే కదా, సెలవే కదా, కొంచెం వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు కూడా వస్తారు. ఎప్పుడు? నీ ఓర్పు, నీ సహనము, నీ దీర్ఘశాంతము, నీ ప్రార్థన, నీ సహనము. ఎందుకంటే మన ప్రభు ఓర్చుకున్నాడు శిలువ మీద, ప్రాణం పెట్టేంత వరకు ఓర్చుకున్నాడు. మరి నీ భర్తని నీ ప్రాణం తీయడు కదా. ఒకవేళ ఏమనంటే ఏం చేస్తావు? పూట భోజనం కూడా పెట్టవు, ఇంట్లో దేశాన్ని చేస్తుంటాయి. లేదు, అలా ఉండకూడదు. మారు మనసు పొందాలి, మంచి మనసు పొందాలి. ఓర్చుకో, ప్రార్థన చేసుకో. నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ ఇరుపుల కొరకు ప్రార్థన చేయి, నీ అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేయి, నీ అక్కజల కొరకు ప్రార్థన చేయి, నీ దేశం కొరకు ప్రార్థన చేయి, నీ ప్రాంతం కొరకు ప్రార్థన చేయి. ఈ మందిరం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఈ మందిరం ఎలా ఉండాలి? రండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ఈ మందిరం రాబోయే దినాలు ఎలా ఉండాలి? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంత్య దినాల్లో దేవుని మందిరము దేవుని పర్వతముల పైన అన్నిటికన్నా అత్యున్నతంగా ఉంటుంది. పర్వత శిఖరముల స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. కొండల తట్టు నేను కళ్ళెత్తుతున్నాను. ఆ కొండ మీద క్రీస్తు అనే సంఘం ఉంటుంది. ఆ సియోను కొండ పాత నిబంధనలోని ఆ సినాయి పర్వతం మీద యెరూషలేము మందిరం ఉంది. అయితే కొత్త నిబంధన సియోను కొండ. ఈ కొండ ఏముంది? కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. పర్వత శిఖరముల కంటే, హిమాలయాల కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ సియోను కొండ, సియోను మందిరము మనం ఒకరోజు పరలోకానికి ఎత్తబడతాం. ఎట్లా ఉండాలి? ప్రవాహం వచ్చినట్లు, సమస్త అన్యజనులు ప్రవాహం వచ్చినట్టు వస్తారు. మీరు ఎలాగొచ్చారు? ప్రవాహం వచ్చినట్టు వచ్చారు. ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారు. ఆదివారం వచ్చిందంటే ఎబ్రోళ్ళు ఎలా వస్తారండి? ప్రవాహాలు వచ్చేస్తారు. అలాగే విశాఖపట్నంలో కూడా పూర్వం 100 మంది 200 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎబ్రోల్లో? 2000 మంది, 3000 మంది, 5000 మంది ఉన్నారు. ప్రియులారా, ప్రవాహములే వస్తారు. ఎందుకు వస్తారు? ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం. ఆయన ఇచ్చిన జీవాన్ని ఇస్తాడు, మంచి జీవితం ఇస్తాడు, మంచి మార్గాన్ని చూపిస్తాడు, మంచి వెలుగునిస్తాడు, మంచి జీవితం ఇస్తాడు, మంచి మనసు ఇస్తాడు, మంచిగా దీవిస్తాడు. దేవుని ఇంట్లో, దేవుని మందిరము. నీ ఇంట్లో ఒక దినం గడుపుతా, లోకంలో 1000 దినములు గడిపేసి ఎవరు చెప్పారు? మనలాంటి సామాన్యుడా దావీదు మహారాజు చెప్పాడు. దేవుని ఇంటి గురించి ఆసక్తి నన్ను చిరకాలం నేను యెహోవా మందిరంలో. ఎప్పుడు చిరకాలం అని చెప్పి ఒక ఆదివారం గంట, లేదా ఇప్పుడు ఆరాధన 3 గంటలే. ఉదయం 10 గంటలకు వస్తారు, 1 గంట కల్లా, 1 గంట కల్లా జీవితం చూస్తారు టైము. ఈ దేవుడు అదట్లేదు, జిగురులా చుట్టు పడుతున్నాడు అంటారు. మా చిన్నప్పుడు ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 12 అయ్యేది. మాకు 6 మెసేజ్లు: బాప్టిస్ట్ మెసేజ్, అస్తనిత్యం మెసేజ్, ఆరాధన మెసేజ్, ప్రభు బల మెసేజ్, ఇంకా చివరి వర్తమాన మెసేజ్, మధ్యలో యూత్ మీటింగ్, తర్వాత ఏంటి సిస్టర్స్ ఉంటే సిస్టర్స్ మెసేజ్, యవనస్తులు ఉంటే యవనస్తుల మెసేజ్, మిగిలిన వారి బ్రదర్స్ మందిరంలో పనిచేయడము, ఇంకా సిస్టర్స్ వచ్చి మందిరంలో పనిచేయడము, సాయంత్రం గాస్పుల్ మీటింగ్. ఇది కాకుండా మధ్యలో సువార్త. మళ్ళీ ఇదంతా అయిపోయింది. ఉదయం ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్, సాయంత్రం ఫ్యామిలీ. 2 మెసేజ్ అయ్యే. దినమెల్లా ప్రభు ఇంట్లో గడపాలి. సోమవారం నుంచి శనివారం వరకు మన ఇంట్లో ఉంటాం కదా, మనకు బోర్ పడదా? బోర్పడదు. దేవుని ఇంటి బోరా? దేవుని ఇంటిని ప్రేమించువాలి. దేవుని ఇంటిలో ఉంటే ఎంత ఆశీర్వాదం తెలుసుకోండి. ప్రియులారా, లోకంలో ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సంతోషం లేదు. దేవుని ఇంట్లోనే సమాధానం. పచ్చిగల చోట్ల నన్ను, పచ్చిగల చోట్ల గాఢాంధకారంలో సంచరించిన శాంతికరముల చెత్త నన్ను నడిపించు. శాంతికర ఎక్కడ ఉంటుంది? జీవజములు ఎక్కడుంటాయి? జీవవాక్యం ఎక్కడుంటుంది? ప్రపంచంలో ఎక్కడ వాక్యాలు లేవండి. దేవుని వాక్యం చెప్పరు. సత్యాన్ని మరుగు చేశారు, వెలుగును మరుగు చేశారు. యేసు ప్రభువుని ఏం చేశారు? ఒక క్రైస్తవుల దేవుడిని ముద్ర వేశారు. వీళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు. క్రైస్తవుడు ఎవరండి? యేసు ప్రభు ఎవరు? సమస్త అన్యజనులకి దేవుడు. సమస్త అన్యజనులు ప్రవాహములే వస్తారు. అయితే
నీవు నేను వచ్చాం, దేవునికి వందనాలు. ఇంకా మిగిలిన వారి సంగతి ఏమిటి? ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నవారి సంగతి ఏమిటి? ఈ సదాశివరావు ప్రాంతంలో ఉన్న వారందరి సంగతి ఏమిటి? వాళ్ళందరికీ నరకానికి వెళ్ళిపోవడం ఇష్టమా? అందరినో మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఒక లోతు తప్పిపోవడం ద్వారా, లోతు కొరకు ఎవరు ప్రార్థన చేశారండి? అబ్రాహాం ప్రార్థన చేసి ఏమైంది? లోతు తప్పించబడ్డా? లోతు భార్య కూడా తప్పించబడాలి, కానీ వెనక్కి తిరిగిపోయింది పాప. అమాయకురాలు ఇక స్వార్థపరులు. లోతు పిల్లలు కూడా కాపాడబడ్డారు. అలాగే నీవు కూడా అబ్రాహాము లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమామృత ధారణ చెందిన ఆ మనసు కలిగి ఉండాలి, ఆ ఓర్పు కలిగి ఉండాలి. సిలువ వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? నా ముఖం వైపు చూడకండి. పాస్టర్, యాక్టర్, డాక్టర్ మనుషుల వైపు చూడకండి. ప్రభుత్వాల వైపు చూడండి. ప్రభుత్వాలు ఉంటే పోతాయి. మోడీ కూడా దిగిపోతే రాబోయే ఒక రాత్రి రాబోయే దినాడు మోడీ కూడా ఉండడు, దగ్గర పడిపోయింది. యేసు వైపు చూడండి. మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడు యేసు ప్రభు వైపు చూడండి, మన ప్రాణప్రియుడిని. సిలువ వైపు చూస్తే ఏమొస్తుంది? ద క్రాస్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ రిజరెక్షన్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధాన శక్తి వస్తుంది. నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు. ఇంకా చాలా ప్రభువుని చెప్పాలి, కానీ సమయం చాలదు. సమస్త ఏం చేయాలి? 3 జనముల గుంపులుగా వచ్చి యాకోబు దేవుడి మందిరములకు యెహోవా పర్వతములకు మనం వెళుదామండి. యెషయా 3:2 యెహోవా పర్వతానికి వెళ్దాం రండి, రమ్మనుచున్నాడని పాట కూడా ఉంది. రండి రండి అన్నాడు. ఎవరు? ఫిలిప్ గారు మంచి పాట పాడేవాడు, ఆయన సువార్త గాయకుడు. రండి రండి ప్రియులారా, అందరినీ రమ్మనాలి. మన బంధువులు, మన స్నేహితులు, మన అన్నదమ్ములు, మన ఇరుగు పొరుగు వారిని, మన స్నేహితులు అందరినీ రావాలి. ఎక్కడికి రావాలి? మనుషుల దగ్గరికా? నేను ఇంతకుముందు అలాగే ఋషుల దగ్గరికి వెళ్ళేవాడిని. కంచి, గయ, కాళహస్తి, తిరుపతి అన్ని తిరిగేవాడిని. నా పేరు ఇంతకుముందు శ్రీశ్రీ శాస్త్రి, ఇప్పుడు శామ్. శ్రీశ్రీ శాస్త్రి అనేది తీసాను, పాత్ర గతించాను. అన్ని సంవత్సరం కొత్త వాయిన సమస్తము విడిచిపెట్టి ప్రభు కొరకు మనము జీవించాలి. ప్రభు వైపు చూడాలి, సిలువ వైపు చూడాలి. ఈ లోపల మనుషుల వైపు చూడకండి. మన వైపు, నా వైపు మీరు చూసుకోకండి, మీ వైపు మీరు చూసుకోకండి. మానవరము ఉదయం స్నానం చేస్తే మళ్ళీ మర్నాడు స్నానం చేసి కంపు కొడతాం. ఎంత సబ్బు పెట్టినా, 100 రూపాయలు సబ్బు పెట్టుకోపోయినా యేసు వైపు చూస్తే యేసులో ఏముంది? జీవం ఉంది. యేసులో ఏముంది? పునరుద్ధాన శక్తి ఉంది. యేసులో ఏముంది? వెలుగుంది, మహిమ ఉంది. ఆ మహిమను పొంది అన్ని జనులకు చూపించండి. దీపస్తంభం ఎలా ఉండాలి? దివ్య మానవుగా వెలగాలి. దేవుని మందిరం దివ్య మానవుగా వెలిగించాలి. ఇక్కడ తలుపేయకండి. అనేక మంది ప్రార్థన చేసేవారండి. ప్రార్థన చేయండి దేవుని ఇంట్లో. నా మందిరము సమస్త జనులకి ఎవరన్నారు? రండి మాట్లాడుతూ వార్త. ఎవరన్నారు? మనుషులు అన్నారా? యేసు ప్రభువే అన్నాడు, సృష్టికర్త. ఆయన ఏమన్నాడు? 11వ అధ్యాయము 17వ నా మందిరము సమస్త జనులకి, సమస్త జనులకి, ఓన్లీ క్రైస్తవులకి కాదు, ఓన్లీ హెబ్రోన్ ప్రజలకు కాదు, ఓన్లీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కాదు, రెగ్యులర్ వచ్చే ప్రజలకు కాదు, సమస్త కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు, నిందల్లో, అప్పుల్లో అనేక మంది ఉన్నారు. గుడ్డివారు చూపు అనేక పేదలు ఉన్నారు. మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించే వాళ్ళు దేవుని మందిరం నడిపించండి. సోమవారం ఎక్కడికి వెళ్తారు? మీరు గృహగుడి పెట్టుకోండి, మీ ఇంట్లో కాటేజ్ మీటింగ్ పెట్టుకోండి అన్న. సోమవారం కూడా కాటేజ్ మీటింగ్ పెట్టుకోండి. మంగళవారం ఏం చేస్తారు? బుధవారం సంఘ ప్రార్థన పెట్టుకోండి. బుధవారం ఏం చేస్తారు? బయట స్టడీ పెట్టుకోండి. గురువారం ఏం చేస్తారు? 5 సిస్టర్స్ వెళ్ళిపోయి స్వార్థ చేయండి. ఇదంట అనేక మంది ఇంట్లో ఏముంది? కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, కలవలో ఉన్నారు. వాటికి స్వార్థ చెప్పండి. ఏ వార్త? దువార్త కాదు. ఎక్కడ టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, ఎక్కడ చూసినా పేపర్లో కానీ ఇంతమంది చచ్చిపోయారు, ఇన్ని వందలు వచ్చి ఇన్ని మంది చచ్చిపోయారు, ఇంతమంది కొట్టుకున్నారు, ఈ ఫ్లైట్ కూడిపోయింది, ఆ ఫ్లైట్ కూడిపోయింది అని మరణ వార్తలే. ఒకే ఒక సువార్త పండించాడు ప్రభు, లోకరక్షకుడు. నీ పాపాలు కూడా చనిపోయాడు, నీకు నేను మరణం నుండి తీసివేస్తాడు. మనకి ఏమొచ్చిందని ఏముందండి? నిత్యజీవం ఉంది. ప్రభుతో ఉంటాం, 1000 ఏళ్ళు పరిపాలిస్తాం ఈ లోకంలో. పరలోకంలో ఉంటాం 1000 ఏళ్ళు. అది నిరీక్షణ, అది విశ్వాసం కలిగి ఉండాలి. ఆ సువార్త ప్రకటించండి ఈ లోకానికి. ఎలా ఉండాలి? జ్యోతుల వలె ప్రజ్వలించాలి. ఒక క్యాండిల్ వెలిగిస్తారు కదా ఎవరు? క్రైస్తవులు. ఎందుకు వెలిగిస్తారు తెలుసా మీకు? దాని మీద ఒక మెసేజ్ ఉంది. నేను లోకంలో వెలిగే ఉన్నాను, మీరు లోకంలో
వెలుగుంటే ఏముంది? చీకటి పోతుంది, పాపం పోతుంది. ఒక క్యాండిల్ ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తుందండి? కొన్ని వేల క్యాండిల్స్ వెలిగిస్తుంది. ఒక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? 12 మంది అపోస్తులు సిద్ధపరిచాడు. 12 మంది అపోస్తులు 12 ప్రాంతాలకు వెళ్ళాడు, 7 ఖండాల్లో. ఇప్పుడు భారతదేశము కాకుండా ప్రపంచం అంతా 256 దేశాల్లో 176 క్రైస్తవ దేశాలు నాకు తెలుసా మీకు? ఎన్ని దేశాలు? 100 అన్ని దీవించబడ్డాయి. అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇటలీ, ఇంకా ఫ్రాన్స్, జర్మనీ, ఇంకా అనేకమైన స్పెయిన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, మాల్దీవ్స్, హాంకాంగ్, సింగపూర్ అన్ని దేశాలు ప్రభుత్వం. మన భారతదేశంలో ఉన్న ఈ విగ్రహాలు తీయడానికి నీవు నేను ప్రార్థించాను. భారతదేశ ప్రజలకు చాలా భక్తి ఉంది. ఏ భక్తి ఉంది? ఏ భక్తి ఉంది? భక్తి భక్తి ఉంది. ప్రసాదం పెడితే గుడికి వెళ్తారు, బిర్యానీ పెడితే మందిరానికి వస్తారు, సాంబార్ పెడతారు, ఎప్పుడు పేరుంది మనకి. ఆ భక్తి కాదండి, ఆ భక్తి కాదు. మనకి ఏ భక్తి కావాలి? శిలువ భక్తి కావాలి. ఆయన పునరుద్ధాన బలం ఎరిగిన సమస్తమును పెంటగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ప్రవీణుడు, ఎంతో గొప్ప పాండిత్యం కలిగిన జ్ఞానవంతుడు అపోస్తలుడైన పౌలు. మళ్ళాంటి సామాన్యుడు కాదు, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఐగుప్తు యొక్క కుమారుడు అనిపించుకున్నటువంటి దేవుడితో శ్రమ అనిపించడం మేలని అన్ని విడిచిపెట్టాడు మోసే. పిల్లారా, మనం ప్రభు కొరకు జీవిద్దామా? ప్రభు మందిరాన్ని విస్తరిద్దామా? ఈ స్థలంలో అనేక ఆత్మ మందిరం. ఏ మందిరం అండి? ఆత్మ మందిరం చెప్తానండి. ఆత్మ మందిరం చెప్తాను. మొదటిగా 2వ పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక. టైం అయిపోయింది, ఇంకా కావాలా? 2వ మీరు ఓకే అంటే చెప్తా, లేకపోతే మెసేజ్ అలా సాయంత్రం 7 అయిపోతుంది. మరి పూర్వ దినాలు, ఇప్పుడు దినాలు కాదు. 2వ పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక ఇవి ఇచ్చండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ చదవండి అన్న. మీ చదవండి 5 చదువమ్మా, చదువు. కడవరి కాలమందు అది కాదమ్మా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం 2వ పేతురు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ళు. ఏ రాళ్ళని? ఏ సహోదరుని ముట్టుకున్నా యేసు ప్రభు నన్ను రక్షించాడు, నన్ను ఈ మందిరం నడిపించాడు, నా పాపాలు క్షమించాడు, నన్ను కాపాడుతున్నాడని సజీవంగా చెప్తారు. ఈ రాయి రాడదండి. ఇప్పుడు ఇటుకతో కడుతున్నారు, కొంతమంది మట్టితో కడుతున్నారు. పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఏం కట్టేవారు? రాళ్ళతో కట్టేవారు. కేజీఎస్ మీరు ఎప్పుడైనా చూసారా? రాళ్ళతో కడతారు, కలిసి పాత బిల్డింగ్ కదండి. రాళ్ళు ఎంత గట్టిగా ఉంటే రాళ్ళని కలగలమా? కదపలేం. మనం కూడా సజీవరాలుగా ఉండాలి. ఎట్లా సజీవరాలుగా ఉండాలి? ఈ నా మాట చెప్పి ఈ బండ మీద కట్టువాడు బుద్ధిమంతుని పోలి ఉండడు. యేసు ప్రభు మాట ప్రకారంగా ఆ క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. మనం మన ఆత్మీయ జీవితం, మన క్రైస్తవ జీవితం, మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము, మన భారతదేశం. అప్పుడు ఎలా ఉంటాం? సజీవ రాళ్ళలో ఉంటాం. చాలా రాళ్ళు ఉంటాయి. ఇలా పడుతుంటే సౌండ్ వస్తుంది తెలుసా మీకు? కొన్ని రాళ్ళు సుత్తో కొట్టే కథ ఎనదు, ఎనపరాళ్ళు, నాపరాళ్ళు కదండి. రకరకాల రాళ్ళు ఉన్నాయి. కొన్ని రాళ్ళు ఉంటే మెత్తగా వర్షం కూడా పెరిగిపోతాయి. మనం ఏ రాళ్ళుగా ఉన్నాం? సజీవ రాళ్ళుగా ఉన్నామా? మరణ రాళ్ళుగా ఉన్నామా? మందిరంలో సజీవుడు మన ప్రభు. సజీవుడే కదా నేను స్తుతిస్తారని సజీవుడిగా ఉంచాడు మనల్ని. సజీవ రాళ్ళ వలే ఆయన ఆత్మ మందిరాన్ని కట్టాలి. ఏ మందిరం అండి? పూర్వం బ్రిటిష్ వారు కట్టేవారు, మిషనరీ వారు. ఊరి చివరి ఉండేది, ఏ చివరి ఊరి చివరి ఉండేది బాప్టిస్ట్ చర్చ్ వారు. వాళ్ళు విమర్శించడం కాదు, అది కూడా ఈరోజు ఉన్నాయి. దేవుడు వాళ్ళు కూడా వాడుతున్నాడు భారతదేశంలో. అది తప్పు పట్టడం కాదు, ఊరి చివరి ఉండేది. అయితే సోదరు భక్సింగ్ గారు లేసి ఏం చేసి ఊరి చివరి ఉంటే ఎవరికి? ఆ సంఘస్థులకే, అక్కడ క్రైస్తవులకే, నామకార్థ క్రైస్తవులకే. ఆ సంఘానికి వెళ్ళేవారు, గంట కొట్టేవారు. ఇప్పుడు మన దగ్గర గంట లేదు, గుడి లేదు, ఏమీ లేదు. ఏముందండి? సజీవరాళ్ళు. మన మందిరాలు ఏంటి? ఆత్మ మందిరం. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమములతో నిర్మించు. ఆత్మ మందిరమును
ప్రభు కట్టుచున్నాడు ఆత్మ నియమములతో. నేను ఆత్మ మందిరాన్ని కడుతున్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ మందిరం మనం కట్టబడాలంటే పరిశుద్ధమైన సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. కొన్ని రాళ్ళు ఉంటాయి, కడుతున్నప్పుడు పక్కన పెట్టేస్తారు, పనికిరావని. యేసుక్రీస్తు వారు ఆయన మూల తలరాయి అయి ఉన్నారు. ఇశ్రాయేలు మీద ఆ రాయిని, యేసుప్రభు రాయిని వారు తృణీకరించారు. ఆ రాయే మనకి సజీవ రాయిగా అయింది. ఆ రాయే క్రీస్తు, ఆ బండే క్రీస్తు. ఆ క్రీస్తు అనే బండ మీద మనకు బుద్ధిమంతుడు పోలిన వాడిగా కట్టబడాలి. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టబడే వాళ్ళే ఉండాలి. ఎక్కడ కట్టుకున్నాం మన ఆత్మీయ జీవితము, మన సంఘ జీవితము, మన కుటుంబ జీవితము. ప్రియులారా, ప్రభువు నిన్ను ఆత్మ మందిరముగా దీవించి ఈ మందిరం ఆత్మ మందిరముగా, పరిశుద్ధ మందిరముగా, సమస్త అన్యజనులకి ప్రార్థనా మందిరముగా ఉండలాగిన రాబోయే దినాల కుడికి, ఎడమకి, ఉత్తరానికి, తూర్పుకి విస్తరించలాగిన చేయదుగాక. అయితే మనం ప్రభు కొరకు జీవించాలి, ప్రభు మందిరం కొరకు జీవించాలి, ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన మందిరాన్ని మనము ఆశ కలిగి ఉండాలి. ప్రభు మందిరానికి వెళ్ళాలి, ప్రభు మందిరంలో ప్రార్థన చేయాలి, ప్రభు మందిరంలో ఆరాధించాలి, ప్రభు మందిరంలో సేవ చేయాలి, ప్రభు మందిరంలో పరిచయం చేయాలి. 20 సంవత్సరములు నేను వంటగదిలో పనిచేసేవాడిని. 20 సంవత్సరాలు రాత్రులు 12 గంటలకి బాత్రూమ్లు కడిగేవాడిని. ఇబ్రోన్లోని సాలేంలో ఒక సంఘం ఉంది మాకు, విశాఖపట్నం కొట్టండి. అక్కడ మార్టిన్ గారిని బక్సింగ్ గారి దగ్గర పెరిగిన ఆయన జహోత్సవంలో ఆయన ఒక స్థానిక సేవకుడు. ఆయన దగ్గర నేను 23 సంవత్సరాలు సేవ చేశాను, కనిపించి పొందాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. ఎవరైనా కొత్తగా సంఘం వస్తే 2 నెలలనే మైక్ కావాలండి. ఇక్కడ మైకులు లేవు, ఏమీ లేవు, ప్రభువే ఉన్నాడు. మనం నిమిత్త మాత్రము, మానవులము. మనం తరబించి పొందాలి, శిక్ష అనుభవించాలి, మనం అనేకమైన నేర్చుకోవాలి. ఏ పాఠాలు? లోక పాఠాలు కాదండి, ఆత్మీయమైన పాఠాలు, ఆత్మీయమైన అంతస్తులు. ప్రభు నిన్ను ఒక ఉద్దేశం పిలిచాడు, ప్రభు నిన్ను ఒక ఉద్దేశం ఈ లోపల పుట్టించాడు, ప్రభు నిన్ను ఒక ఉద్దేశం నీ లోపల పెంచుతున్నాడు, ప్రభు ఒక ఉద్దేశం నేను రక్షించుకున్నాడు, ప్రభు నిన్ను ఒక ఉద్దేశం ఈ సంఘం అనే దర్శనంలో తీసుకొచ్చాడు. ఆ దర్శన ప్రత్యక్షత నెరిగిన వారమే. ప్రభువా నేనేం చేయాలి? వాళ్ళు లక్ష్మి గారు అన్నారు, ప్రభువా నేనేం చేయలేదు, మాట మాధ్యం కావాలి అని ప్రార్థన చేసుకున్నాను. అంటే ప్రభు భక్సింగ్ గారిని ఇండియా పంపించి అద్భుతమైన సంఘ దర్శనం, అద్భుతమైన సంఘ ప్రత్యక్ష. అనేక మంది ఇదే పద్ధతిలో వచ్చి ఆశీర్వదించబడుతున్నారు. అనేక మంది ప్రభు సువార్త ప్రకటించి ఇదే పద్ధతిలో వాక్యం పెట్టి సంఘ దర్శనం కలిగి, సంఘ ప్రత్యక్ష కలిగి ప్రభు దీవిస్తున్నాడు. అనేక మంది సేవ చేస్తున్నాడు. నీవు నేను సజీవరాలుగా ఉందామా? ఆత్మ మందిరం కట్టబడదామా? ఆ మందిరం ఎక్కడుంది? రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఆ మందిరం ఎక్కడుంది? ఆ మందిరం ఏ విధంగా ఉంది? రండి. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము 17వ వచనం చదవండిమా. అది వద్దమ్మా, తర్వాత దేవుని ఆలయం. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆలయమే ఉన్నారు. మనం ఎవరండి? దేవుని ఆలయము పరిశుద్ధము. పరిశుద్ధులే పరిశుద్ధమైన ఆలయము చేస్తాడు. మనము దేవుని ఆలయము. పూర్వము మెదక్ చర్చి తెలుసా మీకు? మెదక్ చర్చి పెద్దగా ఉంటారు. అది దేవుని ఆలయము. పూర్వం బ్రిటిష్ వారు పెట్టారు, పాప వాళ్ళు ఫ్రాంక్లో పెట్టారు, అన్ని చేశారు. మంచి మంచి అర్థాలు, మంచి మంచి అన్ని చేశారు. మంచిదే. అది దేవుని ఆలయం కాదని చెప్పడం నేనెవరిని? మనం ఎవరిని విమర్శించకూడదు. అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రభుత్వం తీసుకురావాలి. అది ఆ దినాల్లో ప్రేమించారు, బ్రిటిష్ వారు చేశారు. కానీ మనమే దేవుని ఆలయం. నీవే దేవుని ఆలయం, నీవే దేవుని ఆలయం. ఈ బిల్డింగ్ పర్లానికి వెళ్తుందా? నీవు వెళ్తావు పర్లాడానికి, నీవు వెళ్తావు. నీవే దేవుని ఆలయం. మీరు కావాలి, మీరు దేవుని బిడ్డలు. దేవుడు మీ కొరకు, ప్రభు మీ కొరకు రక్తం కాచి మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఒకవేళ 100 కోట్లు ఇచ్చి నేను కొనుక్కున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? రేపు ఉదయం సంపాదించి 1 కోటి ఇచ్చేసి ప్రభు నీ డబ్బులు నువ్వు తీసుకొని చెప్పి రుణం తీర్చేసుకుంటావు, లేదా వడ్డీ కట్టేస్తావు. డబ్బులతో పనిలేదండి, బంగారంతో పనిలేదండి, ఆస్తి పాస్తులతో పనిలేదండి. విలువైన అమూల్యమైన పరిశుద్ధ రక్తం, క్రీస్తు రక్తం, శిలువలో ఖర్చు రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన ఆలయంగా ఉండాలి. ఏమన్నాడు? దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమే. మనమే ఆయన ఆలయం, మనమే ఆయన మందిరం. ఇంకోటి 9వ చదవండమ్మా. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని గృహమునై ఉన్నారు. ఫస్ట్ దేవుని ఆలయం అన్నారు. దేవుని ఆలయం ఎక్కడుంది? దేవుని ఆలయం మనమే, దేవుని గృహం మనమే, దేవుని ఇల్లు మనమే, దేవుని ఇంటి, దేవుని సంఘం మనమే. ఇప్పుడు రండి 20 వచనం, 6వ అధ్యాయం 20 వచనం.
విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని ఎరుగురా. మనలో పరిశుద్ధాలయం ఉంది, మన హృదయమై మన గుడే, మన గుండె ఆయన గుడి. ప్రియులారా, గుడి గోడల్లో లేడు దేవుడు, మన గుండెలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు, మన జీవితంలో ఉన్నాడు, మన అడుగుపెట్టి ప్రతి స్థలంలో ఉంటాడు. మీరే దేవుని ఆలయం. మీలో నుండి పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది. మన హృదయమే ఆలయం. మన హృదయం ఆలయంలో ఉన్నామా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా ప్రభుని అంగీకరించకపోతే, ఇప్పుడు యేసు ప్రభువా నా హృదయం నీకు ఇస్తున్నాను, నా హృదయం మార్చు, నా హృదయంలో మీరు నివసించండి. యేసు ప్రభువా మన హృదయంలో ఆలయంలో ఉంటాడు, ఈ ఆలయంలో ఉంటాడు, ఈ మందిరంలో ఉంటాడు, ఇక్కడ మన మధ్య ఉంటాడు, మనం దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, మనం అడుగుపెట్టి ప్రతి తరాలు దీవిస్తాడు. ఆ విధంగా దేవుని ఆలయం దీవించిన కాదు. మన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము క్షమించాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన 15వ వచనమా? 7వ అధ్యాయం 15. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. ఆయన ఆలయములో ఆయన సేవించుతున్నారు. ఎంత భాగ్యం అండి! ఆయన పరిశుద్ధ, మన హృదయమే ఆలయము. ఆ ఆలయానికి ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ వస్తారు, సమాజంగా ఆయన ఆరాధిస్తారు. వారందరూ ఆయన ఏం చేస్తారు? సేవిస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు, మహింపరుస్తారు, గణపరుస్తారు, ప్రకటిస్తారు. ఆ విధంగా ఈ ఆలయం దేవుని ఆలయంగా చేసి ఇక్కడ అనేక మంది సేవకులు సిద్ధపట్లాగిన, అనేక మంది సువార్తికులు లేపులాగిన, అనేక మంది పరిచారకులు లేపులాగిన, అనేక మంది ప్రార్థనాపరులు లేపులాగిన, అనేక మంది ఆరాధకులు లేపులాగిన, అనేక ఆతిథ్యం ఇచ్చేవారుగా, అనేక మంది పరామర్శించేవారుగా, అనేక మందికి యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన పరిశుద్ధ ఆలయంగా చేయనుగాక. ఆ విధంగా మత్తయి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, ఆయన ప్రజలైందరు. దేవుడే తానే వారి దేవుడైంది, వారికి తోడేది. ఆ విధంగా దేవుని నివాసస్థానంగా నీ హృదయం ఈ ఆలయం అండి. దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచి రాబోయే దినాల్లో ఫలించే సిద్ధపడి గత దినాల్లో ప్రభు చేసిన మేలుకే వందనాలు. రాబోయే దినాలు కూడా ఈ ఆలయము ఆశీర్దించి దీవించి ఫలింపచేసి అనేక ఆత్మల మందిరముగా కట్టబడును గాక. ప్రార్థన చేసుకున్నాం. మోకాలు రండి, ప్రార్థన చేసుకున్నాం. ఒకరి ప్రార్థన చేసుకున్నాం. మాణిక్యం ఉన్నాడా? మాణిక్యం ఉన్నా? మాణిక్యం బయట ఉన్నాడా? వింటున్నాడా? ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, సర్వశక్తివంతుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవ యొక్క పాలనకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. 111వ అధ్యాయం ద్వారా ఎట్లు మిమ్మల్ని స్మృతించవలెనో, మయపరచవలెనో, గణపరచవలెనో మీరు మాకు మీ యొక్క దాసుల ద్వారా బయలుపరిచినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవాలయం గురించి యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో అనేకులు దేవుని యొక్క మందిరంలోకి వచ్చేదాన్ని మీరు చెప్పడానికి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరే దేవాలయం అనే గొప్ప సత్యమును కూడా మీరు బయలుపరిచినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నేను మిమ్మల్ని పూజించాలని, ఆరాధించాలని, మయపరచాలని, మీకు సాక్షులుగా జీవించాలని, స్వార్థ ప్రకటించాలని, దేవుని మందిరాన్ని ప్రేమించాలని, ఇటువంటి విధంగా మీరు ఎంతో ప్రేమించి మాకు ఏదైతే అవసరమో మీరు ప్రేమించి మీ యొక్క జీవితాల దేవుని యొక్క మాటలు మీ యొక్క దాసుల ద్వారా మాకు అనుగ్రహించినారు. గత నెల రోజులుగా మేము ప్రార్థన చేస్తున్నట్టుగా ఎంతో ప్రేమించి మాకు ఇచ్చినటువంటి యొక్క తరుణము కొరకై స్తోత్రములు. ఈ మాటలు విని భాగ్యించినందుకు వందనములు.
మీరు తెరిచిన ద్వారం కొరకు వందములు. స్థానిక సంఘస్థులు ఎంతో ప్రేమించి వారు సిద్ధపరిచిన సంవత్సరం కొరకు వందములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా అనేకులు ప్రేరేపించబడి మేము తెలియజేసినప్పుడు వారు దేవునికి ఇంటికి రావడానికి కొరకు వారి పనులు ఏమన్నా ఈ యొక్క వాతావరణం సహకరించకపోయినా విశ్వాసంతో మిమ్మల్ని బట్టి మీ ఇంటికి తీసుకొచ్చినందుకు మీకు ఎంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ వాక్యం ద్వారా మీరు బలపరిచేవారు, అంతేకాదు సరిచేసేవారు, సరిదిద్దేవారు, నేర్పించేవారు, తెలియజేసేవారు. అందుకొరకే మీరు ఎంతో ఉందని చెల్లిస్తున్నాం. మాకు మీరు నేర్పించినందుకు, తెలియజేసినందుకు, బయలుపరిచినందుకు మీకు ఎంతో ఉందని చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మకమైనటువంటి వారు ఇటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఎంతో పాపం చేత అపరాధం చేసినటువంటి వారు ప్రేమించి రక్షించుకున్నారు. మమ్మల్ని చేయి విడవకుండా మీరు తోడుగా ఉంటూ తండ్రి కుమారులను జాలిపడ్డట్టుగా మా జాలి పడుతూ మాకు నేర్పిస్తూ మాకు అనేకులను మా కొరకు వాడుకుంటూ తీసుకొస్తూ సహాయపడుతున్నాను. దాసాన్ని కూడా దూరం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి మా మధ్యలోనికి రావడానికి కొరకు అవకాశాన్ని కల్పించి మీరు తెలియసినటువంటి ఒక సందేశం దేవుని మాటల కొరకు చేస్తున్నాను. సహాయపడండి. అదేవిధంగా ప్రభావ మీ దాసనాలు ఉన్నారు సాక్ష్యం చెప్పడానికి కోసం మీరే సహాయపడే కొద్ది సమయాన్ని సాక్ష్యం కొరకు ఇష్టంగా మీరు సాధించమని వేడుకుంటున్నాను. ఆ తర్వాత బోధన సావాసాన్ని కూడా దీవెనకరం చేయండి. ప్రభా ఇస్రాయేల్ ప్రజలపైన మీరు వేగస్తంగా ఉన్నారు కదా, అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దేవుడు తండ్రి ఎంతో విశ్వాసంతో వచ్చినాం కాబట్టి మేము తెలుసుకోకుండా సహాయపడి మా పైన మీరు వేగస్తంగా ఉండండి. నమ్మకత్వాన్ని బయలుపరచండి, గొప్ప దేవుడిగా బయలుపరచండి. దాన్ని సహాయపడి చిన్నవారు పెద్దవారి మొదలు వినేటువంటి మాటలు మా హృదయంలో భద్రపరచినట్టుగా సాయం చేయండి. మీరు విడిచిపెట్టి కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా సాయం చేయండి. మీకు నిజమైన సాక్షులుగా, స్వార్థులుగా, ప్రేమించేవారుగా, అనుదినం దేవుని మందిరానికి వచ్చేవారుగా, ప్రార్థన చేసుకునేవారుగా, అదేవిధంగా ప్రార్థన చేసి కుటుంబాన్ని దేవుని వైపు నడిపించేవారుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయపడాలి. అందరూ స్తోత్రానికి సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శక్తి గల పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. లేచిన బట్టి చాలా కూర్చోండి. కష్టమైతే లేచిన బట్టి ఒక పాట